వాస్తవంగా ఏమీ లేదు. వాస్తవంగా ఏమీ లేదు. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటూ నా అనుభవం. అంటే నాకు చిన్ననాటి నుంచి ఈ అనంతత్వం నేనేం తెలుసు కాబట్టి అలా ఉండగలను. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఎంజాయ్ చేయగలను. ఎందువల్లంటే పరిస్థితులు కాదు కదా, ఉన్నది నేనే అయినప్పుడు పరిస్థితులు నన్ను వెంటాడు. బ్రహ్మ అయినప్పుడు ఇంక దేని మీద ఉంటుంది నాకు. అందువల్ల సంకల్పాలు రావు. ఇలా అనగానే అలా తక్కువని అనేసి ఆ పని చెప్పాను. ఎందువల్ల ఏది వాస్తవం తెలుసు. బ్రహ్మస్వరూపులందరికీ నమస్కారం. ఎందువల్లంటే వాస్తవంగా ఏమీ లేదు. ఈ ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉండిపోతాను. మరి ఉండిపోతాను అంటే మీరు ఉంచుతున్నారా? మీరు వండట్లేదు. మరి నువ్వు సత్సంగం పెట్టావా లేదా? ఎందువల్ల వాస్తవంగా ఉండిపోవటమే బాగుంటుంది. వాస్తవంగా ఉండిపోవటమే బాగుంటుంది. కానీ దేహంగా మరి ఉన్నాం కదా అని, దేహంగా ఉన్నాం కదా. మరి దేహంగా ఉన్నాము అంటే దేహ విధులు చేయాలి. దేహంతో వచ్చాం, వాస్తవంగా ఉండటం కరెక్టే. కానీ దేహంగా వచ్చాం కాబట్టి దేహ విధులు చేయాలి. వాస్తవానికి దేహ విధులు అసలు దేని ఎందుకు కూడా వాస్తవంగా ఉన్నవాళ్ళు దేహ విధులు చేస్తున్నాననే భావన ఉంది. నాకు ఎదురు భావన ఉందా చెప్పు. దేహ విధులు చేస్తున్నానని ఏదైనా భావన ఉందా చెప్పండి. ఎందువల్ల భావన లేదు ఆలోచించండి. బ్రహ్మంగా వాస్తవంగా ఉంటాం. సాకారంగా వచ్చాం కదా దేహంగానే. దేహంగా వచ్చినప్పుడు దేహ విధులు చేయాలి, నిర్వర్తించాలి. కానీ పట్టు ఉండదు. ఎందుకు పట్టు ఉండదంటే ఉన్నది పరమాత్మ అన్నాక పరమాత్మలోంచి వచ్చిన దేహాలు పరమాత్మే కదా, పనులే కాదు ఉంటవే కదా అన్నీ. అందువల్ల దేని ఎందుకు కూడా పట్టు లేకుండా ఉంటాను కాబట్టి నాకు ఎంత రిలాక్స్ ఉంటుంది. నాకు దేని ఎందైనా పట్టుంటున్నా. నా ముఖం ఎలా ఉంటుంది అంటే నేను ఎలా చెప్పగలను? నేను ఎల్లవేళ ఉండేది నిరాకారంగా. మీరు మాట్లాడినప్పుడు మాటగా తడబడతా అప్పుడే మాటలు వచ్చిందల్లా మాట్లాడినా. ఎందువల్ల నాకు ఆ మాటలేమి స్పృహ ఉండదు. చూపు మాట ఇవేమి స్పృహ ఉండదు. ఆ పేర్లు అసలు ఎందువల్ల వాస్తవంగా వచ్చిన వాళ్ళు వాస్తవంగాను, మీరు ఏ రూపం తలంపులో పెట్టుకుంటే ఆ రూపంగానే మీ భావన బట్టే కనిపిస్తుంది. మీకు లలితా పరమేశ్వరాన్ని కూర్చోబెట్టింది. అదే ఖాళీ కనిపించింది ఇంకో భాగం. ఆ ఖాళీగానే అచ్చు. ఎవరు ఏ రూపాన్ని తలంపులో పెట్టుకుని చూస్తారో ఆ రూపంగానే మనం దర్శనం. అంటే ఏంటి? మీ భావన దర్శనం అంటే ఏంటి? మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టే కదా ఎవరు ఎలా ఉన్నాం అన్నది. మరి దర్శనం అంటే ఏంటి? ఏది దర్శించుకోవాలనుకున్నారో దాని దర్శనం అంటారు. భావన ఎలా ఉంది? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉండాలి మన సత్సంగా. భావనలోనే భాగ్యం. ఏ భావంతో ఉన్నాము అదే భాగ్యాన్ని అనుభవించాలి. ప్రతి ఒక్కడూ అనుభవించాలి. దేన్ని చూసినా పరమాత్మ. రామకృష్ణగా అనిపించిందంట. ఎవరో ఉన్నారంట, ఆవిడ ఎప్పుడు కలజోడు పెట్టుకున్నారంట. ఒకళ్ళేమో ఇంకోటి, ఒకళ్ళు ఇంకోటి.
ఎవరు ఏమన్నా సరే నాకు అలాగే ఉంటుంది. ఎందువల్ల నాకెందుకు నామరూప గుణాలు చూడండిరా. నేను మిమ్మల్ని బ్రహ్మంగానే చూస్తాను, నేను బ్రహ్మంగానే ఉంటాను. నాకు అందు గురించి ఏదిని లోపలికి వెళ్ళదు. అందువలన అలా ఉండగలుగుతుంది. ఇందాక నువ్వు అన్నావే అమ్మకేమో వెళ్ళదు, మనకి వెళ్ళిపోయిన దాని గురించే ధ్యానం అంటే తొందరగా రాదు. అమ్మకేముంది ఏమీ వెళ్ళదు కాబట్టి అలా ఉండిపోతారు. సంభాషణ ఇద్దరు చెప్పు. లోపలికి తీసుకోను కాబట్టి ఎందుకు లోపల తీసుకోనంటే యథార్థం తెలుసుకున్నవాడు లోపలికి ఏమి తీసుకోడు. యథార్థం తెలుసుకున్నవాడు దేన్ని కూడా తీసుకోడు. తీసుకుంటే మరలా అదైపోతుంది. ఏది ఏ భావం తీసుకుంటే ఆ భావంతో మళ్ళీ మమేకం అయిపోతాం కదా. మమేకం ఇంకా శ్రవణం ఇంకా మన్నం నిధిధ్యాస. నిధిధ్యాస నిధి ధ్యాస. నిధి ధ్యాస నాకేముంది, ఏమీ లేదు దాంట్లో, ఏమీ లేదు అంతే. ఎంత రిలాక్స్గా ఉంటుంది. మీ భావాలు చెప్పి చేస్తాం కానీ నాకు పట్టు ఉండదు కాబట్టి ఎంజాయ్గా ఉంటుంది. పట్టుంటే ఏమవుతుంది, పరమాత్మ ఉండలేదు. ఆ పట్టు పడతా ఉంటుంది. అది మనసుగా వచ్చింది. ఆ మనసు ఏం చేస్తుంది, పట్టు అంటే మనసు. ఆ మనసు అంటే ఆలోచనతో కూడుకుంది. ఆలోచన రహిత స్థితి ఏమో బ్రహ్మ. ఎందుకంటే అలా హాయిగా ఏమీ లేదు అంటే ఏమీ లేదు. నేనే ఇదే నేను. మీలో ఉన్నది, నాలో ఉన్నది, అందరిలో ఉన్నది, అంతలో ఉన్నది. అలా హాయిగా ఉంటుంది ఏకాత్మ. అందువల్లనే లోపలికి ఏమీ ఎలా ఉంటుంది. లోపలికి అసలు ఎందుకు వెళ్తుంది, ఎవరు ఎలా ఉండమంటారా అలాగే ఉండాలి. ఎందువలన నాకెందుకు. మీకు మహామంత్రం ఇందాక చెప్పుకున్నప్పుడు నాకెందుకు, నీకెందుకు, నాకెందుకు. అసలు దేని ఎందుకు కూడా భావం లేదు కాబట్టి నాకెందుకు. అదే సంటి మరి ఆడికి భావన ఏంటి, అమ్మ రోజు కొట్టు పెట్టుకోవాలని 7 వారాలు నాకు తెచ్చు మంత్రాలను పెట్టేస్తున్నాను. నవ్వేరు అంటే మీకు తెలుసు, 5 దేవుడికి ఎత్తాను, వీడికి నాకు తెలియదు కాబట్టి ఆడు పెట్టుకోమనగానే అన్ని పెట్టేస్తాను. ఇలా పెట్టుకున్నాను లేదు, వీళ్ళకి తెలుసు, తెలివైన వాళ్ళు కదా మన పిల్లలు. వాళ్ళు చెప్పారు 5 దేవుడికి ఎత్తారని, విగ్రహాలకి ఎత్తారని చెప్పారు. మీకు అర్థమైందా. నాకు తెలీదు, పిల్లోడు తెచ్చాడు, రోజుకోటి పెట్టేసుకున్నమ్మా అన్నాడు, పెట్టేసుకున్నాడు. అంటే అక్కడ ఏమీ తెలియనోడికి ఎంత రిలాక్స్ వస్తుంది. అప్పుడు విగ్రహాలు పెడతారని అన్నాక అది మళ్ళీ విగ్రహానికి దేవుడు బొమ్మలు పెట్టడం మొదలెట్టు. ఆడికి తెలియదు, నాకు తెలియదు. అంటే ఏమీ తెలియనప్పుడు ఏ గొడవలు దాన్ని రూపుదిద్దుకోదమ్మా. సాకారంగా భావం రాలేదు, నిరాకారంగానే భావంతో ఉన్నాం. అది రూపుదిద్దుకునేటప్పటికీ దాని కళ్ళు, ముక్కు, చెవులు ఇది బొమ్మ వచ్చేస్తుంది కదా. మీరు ఈ బొమ్మను చూస్తా వింటారు. మా పిల్లకే అందరూని యాసెత్తుపోతున్నారు అన్నారు. నాకేమీ తెలియదు, హాయిగా ఉన్నాను నేను. పని లేదన్నట్టు, పని ఉందే అనుకోలేదు, పని లేదు. ఏదైనా ఉన్నది నేను. ఆయన ముస్తాబు కూడా కదా, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటారు ఒక్కటేనా. ఎందువల్ల అండ పిండ బ్రహ్మాండంతా నేనే ఉన్నదాన్ని. అలా ఉండటమే. అందువల్ల ఏ ఆలోచన రాకుండా ఈ వారం ఆ వారం, ఈ డేటు ఆ డేటు, ఏకాదశి ద్వాదశి ఎప్పుడైనా నేను అంటున్నానే. ఎవరో ఏం చెప్తుంది, పొడుగంట మాల్చింది, పొడుగంట అని చేసేటివే కానీ
ఆలోచన వచ్చిన పండుగ ఏదైనా ఉందా? అమ్మ ప్రతిరోజు పండుగ, ప్రతిరోజు రోజే పండుగ. రోజైనా ఇంతే కదా, 24 గంటలే ఉంటుంది. ఆ? ఏ రోజైనా ఇంతే కదా. భావన అది భావాతీతంగా ఉంటుంది. మనకి హాయిగా ఉంటుందనే అర్థం చేసుకున్నాము. భావాన్ని మొదలు పెట్టేమా దాన్ని ఇలా ఇలా మదించేద్దాం, నిధిధ్యాసలో తిప్పాం. సో ఏ భావన వద్దు, ఉన్నది బ్రహ్మము. ఆ బ్రహ్మమే అన్ని చేస్తాను, వింటాను, తింటాను, అన్నీ అలా హాయిగా రిలాక్స్ ఉంటుంది. ఇల్లు మారినప్పుడు నేను ఒకేలా ఉన్నాను, ఇల్లు సర్దినప్పుడు ఒకేలా ఉన్నాను. అంటే లోపల కదలిక లేక అందరూ నన్ను అవట్లేదు. ఇల్లు మారినప్పుడు కూడా ఎందువల్ల ఏ స్పృహ ఉండదు. ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి, ఏమో ఆలోచన లేక ఎప్పుడూ అలా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపంగానే ఉంటాం. ఎవరైనా పుట్టారన్నా ఒకటి, పోయారన్నా ఒకటి. మరి ఈ దేహానికి పిల్లలు పుట్టినప్పుడు ఒకటి. ఏ దేహానికి పిల్లలు పుట్టారు అన్నా ఒకటి. దేని గురించి ఆలోచిస్తాం, దేని గురించి మనం ఆనందపడతాం. ఆలోచిస్తే ఆనందం ఎలా వస్తుంది? సుఖం దుఃఖం మిళితమైంది ఆలోచన. సుఖమైన ఉంటుంది, అది దుఃఖమైన. అంటే నీకు ఇష్టమైనప్పుడు సుఖం, ఇష్టం లేనప్పుడు దుఃఖం. వాన కావాలన్న వాళ్ళకేమో వాన వస్తే ఆనందం, వాన వద్దు మా ఇంట్లో పెళ్ళి ఉంది తడిసిపోతాం పని అవ్వదు అనుకున్న వాళ్ళేమో వామదేవుడికి అదేంటి ఊర్లో వేస్తారు. ఊర్లో ఎలా ఎత్తేస్తారేమో పెద్దలో మీకు గోల్డ్ తెలుసు. మరి నేను ఎప్పుడు ఎత్తలేదు, నాకు తెలీదు. అంటే ఒకళ్ళకేమో వాన కావాలి, ఒకళ్ళకి అక్కర్లేదు. ఏం చెప్తాడు వామదేవుడు? ఊర్లో వేసినోడికి చేస్తాడు. ఎందుకంటే ఆయన కోరాడు, వాళ్ళు కోరారు మాకు వాన కావాలి. నేను నవ్వుకుంటాను. అసలు ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు సాకారాన్ని పెట్టేసుకున్నాం, సాకార భావాలన్నీ పెట్టేసుకున్నాం. అంటే మీకే కాకుండా దేవుడికి కూడా పెట్టాం. మీరు ఎలాగా దేవుళ్ళే, ఆ దేవుడికి కూడా నిరాకారానికి కూడా సాకారం పులేసి మీ భావాలు అంటించేసి వినాయకుడు పువ్వులు ఇష్టం, అమ్మవారు శనగలు ఇష్టం, పులిహార ఇష్టం, దారులు ఇష్టం. అసలు మీకు ఎప్పుడైనా చెప్పిందా అయ్యే కావాలని? నాకెప్పుడు చెప్పలేదు. ఏదైనా బ్రహ్మాత్మ మీకు తినాలన్నీ అన్నీ ఆపాదించేసి పుస్తకంలో కూడా అయ్యే ఉంటాయి. కరెక్ట్. ఎందువల్ల సాకారంగా ప్రార్థించినప్పుడు మహానుభావులు రాసిన అనుభవంలో రాసిన పుస్తకాలు కాబట్టి అలా చేయటం కరెక్ట్. కానీ మీకు నచ్చినప్పుడల్లా తింటా ఎన్ని వేస్టేజ్ మాటలు మాట్లాడుకుంటున్నారే. ఎంత కాలం వృధా అయిపోతుంది. సాకారం నిరాకారం. అంతకుముందు చిన్నప్పుడు దిగంబర బొమ్మ కదా, పుట్టినప్పుడు మళ్ళీ మరణించినప్పుడు అది కదా, మధ్యలో పెట్టిన దానికి మీ ఇష్టం వచ్చి కలిపి ఆపాదింటున్నారా లేదా చెప్పండి. అంటే అలా చూసుకోవాలన్నది కూడా ఒక భావన. ఈ భావనలోంచి అతీతంలో భావాతీతం త్రిగుణాలైతే అప్పుడు గుణాలకు రాము. సింపుల్గా ఎన్నాళ్ళు గంతులు వేస్తారా ఏంటి? పెద్దయ్యాక ఇంక గంతులేదు కదా. నిరాకారం వచ్చాక ఈ ఆకారాన్ని అది ఎందువన్నా ఉన్నది బ్రహ్మమే. మీరు అమ్మ అనుకున్న బ్రహ్మమే, అయ్య అనుకున్నా. అంటే ప్రతి ఒక్కరిలోని బ్రహ్మం ఉందని మనకు తెలుసు కాబట్టి ప్రతి జీవిని కూడా అలా హాయిగా చూడండి. మీ ఇష్టం ఉంది.
సత్సంగం పెట్టుకుని సుజాత నాకు ఇష్టం అంటూ ఉంటుందా? దెబ్బకి మూసేసి మీ ఇష్టం అమ్మా, మీకు ఎలా బాగుంటే అలా ఉంటుంది బాగా చెప్తాను. కానీ ఇష్టం అయిష్టం అన్నది మనసులకి ఆ రెండు నాకు ఉండవు కదా. కల్పన కల్పనలో ఉంటాం యథార్థం. అందు గురించి మామూలు వాడి భాషలో మాటలో అలవాటైపోయి ఈ 7 వారాల నగలాగే అది కూడా మీ ఇష్టం అమ్మా, మీకు ఎలా బాగుంటే అలాగే అంటే మీ అందరికీ కూడా మనసులేని పిల్లలు ఉన్నారు. మీరు మనసులేని పిల్లలు అంట. పైగా ఎందువల్లంటే ఖాళీగా ఉంటారు. సత్సంగం పెట్టుకున్నాం కదా, అబ్బాయి గారు పెట్టాడు కదా, ఇది అంటుంది అలా ఉంటుకొద్ది. అలాగా మేమందరూ అయ్యాకంట, వాళ్ళందరూ అయ్యే వరకునంట సత్సంగం చెప్పాలి. మళ్ళీ సుబ్రహ్మణ్యం గారు ఆయన అయ్యే వరకు ఈ దేహం ఉన్నారు. అంటే ఇదంతా కూడా ఆనందంగానే స్వీకరించాను. కాబట్టి ఆయన 110 ఏళ్ళు ఉంటాయంట, ఇంక 71 ఏమో ఎంతో పుట్టినరోజు, ప్రతి పుట్టినరోజు నువ్వేనా ఈ ఐడియా ఇది చెప్పింది. మేము బ్రహ్మ ఊరికే వచ్చేస్తుందా? ఎన్ని యుగాలకి వచ్చారు, నన్ను తెగ చుట్టేసి మర్చిపోయాను. ఇదే కొన్నాను. సుబ్రహ్మణ్యం గారు ఏమో నేను వెళ్ళిపోయే వరకు ఇది చెప్పు, మళ్ళీ మేము చూస్తామండి ఇక అంతే అని ఇద్దాం. ఎవరు ఏమన్నా మంచిది. మీరు చూడటానికి మీరు కనపడరు, చూడటానికి మేము అందరూ ఒకటైపోతాం కాబట్టి వీడు ఇంకోటి తగిలించు. అమ్మా, మనం నిరాకారంతో ఉంటూ పరమాత్మగా ఉంటూ దేహ విధులు చేసుకుంటాం. మరి దేహ విధుల్ని నిర్వర్తిస్తున్నాం అంటే ఆకలేసింది, అన్నం తిన్నాము, కాలకృత్య ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. సూక్ష్మదేహంగా అన్నీ జరుగుతున్నాయి. ఇదంతా ఎవరు చెప్తారమ్మా? మీరు పై ఆకారాలకు చెప్పారు మంత్రాలు, ఎవరికి నచ్చినాడు. ఒకళ్ళు రంగు అన్నారు, ఒకళ్ళు అదన్నారు, ఒకళ్ళు గొలుసు అన్నారు. అసలు మా పిల్ల అయితే అందరూ నేను దాన్ని మీ అమ్మని చూడలేకపోతున్నా అన్నారు. అలా అందరూ తలొట్టి మొత్తాలు చేస్తారు. ఇది బీరాలో తీసి అన్నీ చేసి రైట్ లోపల సూక్ష్మ దేహాన్ని అసుపు చేసుకోవాలి. అంటే ఈ ఆరాధించు మీరు సూక్ష్మదేహాన్ని అసుపు చేసుకుంటారు. మరలా ఈ నిరాకారాన్ని చూసుకుంటూ సూక్ష్మదేహాన్ని అసుపు చేసుకుంటాను. నాకు ఈ దేవుడు ఆ దేవుడు ఏదైనా ఏది పెట్టుకోకుండా ఉంటే నేను ఈ నిరాకారంగా నేను అలా అన్నీ ఒకటే. ఈ దేవుడిని కొలిస్తే నిరాకారం వస్తుంది, ఖాళీ వస్తుంది. మాకు తెలిసింది అదే. అమ్మని కలిస్తే ఖాళీ వచ్చింది. మిమ్మల్ని మేము ధ్యానించడం వల్ల మాకు వచ్చింది ఆకారాలు నిజంగా మనకు తెలియదు, కానీ ఆ దేహాలు తెలియదు, కానీ అమ్మకి ఎప్పుడు మాటలు ఆచరించడం వల్ల విపరీతమైన ఆనందం వచ్చింది. దేహభావం లేదు, మనసు ఇంద్రియాలకి ఆ ప్రమేయం లేకుండా ఆట కింద ఆడుకుంటాం, ఆనందంగా ఉంటున్నాం. అది మాకు తెలిసింది. నాకు అయితే అది తెలిసింది. ఇక్కడ ఈ దేహాలు ఇవన్నీ కూడా అంత మనకు తెలియదు, కానీ ఇది ఆచరణ వల్ల ఇష్టంగా ఉంది. ఆచరణ కూడా అనుకూలంగా ఉంది. ఆ ఆచరణకి పెద్ద ఇబ్బంది లేదు. సహజంగానే చిన్న చిన్న మార్పుల్లోనే ఇలా చేసుకోవచ్చు అని మనకి ఎప్పుడైతే ప్రతి సత్సంగులకి అర్థం చేసుకుని ఆచరణ ఎప్పుడైతే మొదలు పెట్టారో ఆనందం ఆటోమేటిక్గా వచ్చింది. ఆనందం వచ్చిన తర్వాత, అనుభవం వచ్చిన తర్వాత ఎవరు ఏది అడగక్కలేదు. నాకు అది ఒక్కటే కావాలన్నది, అది ఒక్కటే, అది దానికి సంబంధించి తీసుకుని అది ఒక్కటిగా మౌనంగా ఉంటుంది. దానికి అది నచ్చింది. మన అందరికీ కూడా అమ్మ దగ్గర ఒకటి గొప్పతనం ఏంటంటే అండి, అందరికీ ఒకటే, అందరికీ ఆవిడ చెప్పిన దాంట్లో అందరికీ సమాధానాలు ఉంటాయి. అదే అమ్మ అని చెప్పారు. సుబ్బరాజు ఏమన్నారు, అమ్మ జ్ఞానం ఏంటనుకుంటున్నారా, వడ్డించిన వేస్తారా, అందులో అన్నీ ఉంటాయి, ఎవరికి ఏం కలుగుతారు తీసుకునే అర్థమే. ఇంకా అది లేదు ఇది లేదు కాదు, కావాల్సి తీసుకో.
ఒక మందుల షాప్లోకి వెళ్తాం, అన్ని మందులు ఉంటాయి, నీకు ఏ మందు వస్తే ఆ మందు తీసుకుని ఎలా వెళ్ళిపోతావో ఇక్కడ కూడా అంతే. అమ్మ అందువల్ల అంటే నాకు ఏది భావం రాదు కాబట్టి, అవును. ఏ భావం రాదు కాబట్టి నిరాకారంగా ఉండబట్టి. నిరాకారంగా ఉండేవాళ్ళకి ఏది జరిగినా రాదు, ఆలోచన రాదు. ఇది జరగకముందు ఏముండదో జరగ ఉండదు, మామూలుగా ఊరికే అలా రిలాక్స్గా ఉంటుంది. మీరు కళ్ళు మూయొద్దు అన్న అలా అలా ఊరికే అలా చూస్తా అలా పడిపోతుంది. అంటే అభ్యాసం వల్లే కదా, అభ్యాసం వల్లే. అందువల్లనే అభ్యాసంతో ఉండండి ఎలా వేళ కూడా. ఆ అభ్యాసంతో ఉండేటికి ఎంత రిలాక్స్గా ఉంటుంది. నాకు రేం పగల అలా హాయిగా ఉంటుంది. ఆ రిలాక్స్లోనే అంతా జరిగిపోతాను. భూత భవిష్యత్తు వర్తమానం మూడు కూడా ఎలా జరుగుతుంది అంటున్నాం, ఆ రిలాక్స్లో జరిగిపోతుంది. నిరాకారంలోనే మూడు జరిగిపోతుంది. అందువల్లనే ఇంత రిలాక్స్. మీరు ఆ రిలాక్స్లోంచే అనుభవిస్తున్నారా లేదా? అప్పటికప్పటికి మీకు తెలుస్తుందా ఉన్నది నేను తప్ప రెండు అన్న భావంతో ఆ రిలాక్స్లో ఉంటుంది. అసలు చూడండి, ఏదైనా ఒక భావం రావటం ఎంత కష్టంగా ఉంటుందా, ఎంత నరకంలో ఉంటుంది. దీనివల్ల దాన్ని బయటకు తీసి ఆలోచించాలి. ఇది ఎంత కష్టం అనుకున్నాం. ఓ తెలివైన వాళ్ళని లాక్కొచ్చి పెట్టేస్తాం అంతే. అప్పుడు ఇంకా సెట్ అయిపోతాం, వాళ్ళు చెప్పిన ఫాలో అయిపోతాం. మన సత్సంగంలో అంతే, అందరి బోర్లోనే ఇంక అసలు ఏమీ లేకుండా అలా ఉంటాం. ఎవరో తెలివైన వాళ్ళు ఒకళ్ళని ఇప్పుడు ఈడున్నాడు చదివేమ్మా చెప్పేమ్మా, అలాగే ఏదో రకంగా సత్సంగం మాత్రం ఆపకుండా చేస్తుంది. హాయిగా ఉంటుంది రైట్. ఈ హాయిలో ఉంటాం రైట్. కానీ సత్సంగం పెట్టుకున్నాక వాక్ రాకుండా మౌనంగా ఉంటే మీకు అర్థమయ్యాక మౌనంగా ఉంటామేమో. మౌనంగా ఉండగలుగుతాం. అర్థం లేకుండా మౌనంగా ఉంటే కుదరదు. జ్ఞానం తెలుసుకుని ధ్యానం చేయకుంటే జ్ఞానం నువ్వెవరో నువ్వు తెలుసు, నిమిత్త మాత్రంగా ఉంటాం అర్థమైంది. ఎంత ఈజీగా ఉంది. మరి నీకు ముందు ఎంత కష్టం అన్నావు. మరి చెప్ప నీకు ఏమైంది? అవి ఏదైనా ఉన్నప్పుడు నీ వంట నీకు ఇప్పుడు ఎంత బరువు అనేది ఉందా? అసలు ఎంత ఈజీగా ఉన్నావు. నాకు 1 గంట వరకు వంట వచ్చినాడు చంటి ఓనం చేసాడు. ఏది వాక్కుతోటి మామూలుగా వచ్చేసింది. అదేంటి వచ్చేసేవేంటన్నా అమ్మ ఇంకేమీ అనిపించట్లేదు అంటే బ్రహ్మవాకు. మనందరం కూడా ఏ మాట మాట్లాడినా అది బ్రహ్మంగా మాట్లాడతాం కాబట్టి బ్రహ్మవాక్కే. ఏది చూసినా పరమాత్మే కదా అంతే. మిగిలిన కూడా పరమాత్మే. మరి ఎందువల్ల ఒక నమ్మకం. ఇది చూడరా, మనం యాత్రలకు వెళ్ళి చూడరా పరమాత్మగా చూడరా అనేదనా. మీరు కూడా ఇంకా పరమాత్మని చూసుకో అంటే మీ అందరికీ మామూలు నమస్కారాలు కాదు, చెప్పింది చెప్పినట్టు ఆశ్రయించండి. అంటే అక్కడ అవును కాదు అని అందరం. బ్రహ్మం ఏం మాట్లాడుతుందో నాకు తెలీదు, మీరు ఏమంటారో మీకు తెలియదు. మీకు తెలుసా? అమ్మ ఏమంటే అదే అమ్మ అలా కాదు. ఇక్కడ మాకు ఏం కావాలో మీ నోటంటే వచ్చేస్తుంది, మేము అది తీసుకుంటాం. మాకు ఏం కావాలో మీకు తెలుసు, అది వచ్చేస్తుంది. అది మీకు అక్కర్లేదు. మీ గురించి మీరు శ్రీశైలం యాత్రలో ఈ తాడికి పుట్టినరోజు చెట్టు భోగపళ్ళు అక్కడ రేఖలు కనిపిస్తున్నాయని భోగపడి పోసు ఈ తాడికి. ఇప్పుడు తాడే అని ఇప్పుడు అంటున్నాం, అక్కడ తాడే అనిపించలేదు, రేఖలు కనిపిస్తుంది. పుట్టినరోజు దీంది అని తెలుసుకున్నాం అంతే. అందరూ ఎంత ఎంజాయ్ చేసాము. అందరు డబ్బులు ఇన్ని అయిపోయింది.
పుట్టినరోజు చేసి అంటే అసలు ప్రతిదీ మన సత్సంగంలో అంతా ఆటే. ఆ క్షణంలో అలాగా జరిగిపోతుంది. ముందు కానీ ఆ తర్వాత కానీ అప్పుడు కానీ ఆలోచన ఉండదు. అమ్మ అక్కడ జ్ఞాని సంకల్పమే కార్యసిద్ధి అన్నదానికి అలాంటి విషయాలు మనకి కళ్ళెదురుగా కనబడతాయి. ఎంత ఎంత ఆ పుట్టినరోజు అయితే వారం రోజులు ముందు నుంచి ప్రిపేర్ అవుతాం. మరి ఆ పుట్టినరోజు అరగంటలో అక్కడికి అరగంటలో అయిపోయింది. ఒకళ్ళు రేకాయలు కొనుక్కున్నారా అంతే, పుట్టినరోజు తింది, అందరు చిల్లర డబ్బులు ఇంకా అందరూ ఏరేసుకుని ఎంజాయ్ చేసి. అంటే ఎవరంటే పరమానంద శిష్యుల కన్నా అద్వైతం వాళ్ళు ఇంకా ఒక రకం. ఎందువల్ల మనస్సు లేని స్థితిలో మనం అందరం ఉంటున్నాము. అందువల్లే మనకి భావన రాక భావాతీతంగా ఉంటుంది. అది అక్కడ పాయింట్. ఏదైనా నవ్వే. మా మనలో ఆ యాత్రలోని ఏంటో ఒకళ్ళు మాట్లాడతారు, అందరూ నవ్వేస్తారు. అసలు నవ్విదే కాదంటది, అందరూ నవ్వేస్తారు. బస్సులో అందరూ కూర్చుని అందరూ నవ్వేస్తాం. వాళ్ళు కనిపెట్టారు అంటే మనకి ఇంకా నవ్వు తప్పించి రెండోది లేదు. ఎందువల్ల అక్కడ ఆ పాయింట్ అసలు సాకారంగా తీసుకోం. ఏ పాయింట్ అయినా బ్రహ్మంగానే తీసుకుంటాం. అందువల్ల ఎంత బాగుంటుంది మన జీవితం, మన నడితే ఎంత బాగుంటుంది అంటే అట్లా లేదా మనకి. ఎందువలన ఇదంతా పరమాత్మే అయినప్పుడు ఆట కూడా పరమాత్మే కదా. నాది నీదని బంధం లేదు కదా. ఈ దేహం యొక్క బంధం ఎప్పుడు వస్తుంది? ఈ దేహం నేను అనుకుంటే వస్తుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ దేహమే నేను కదనేసి వారి పుణ్యం అంట, అరుగు 600 పుణ్యం అంట. దేహం నేను కదా, నేను ఆత్మని అంటే మనకు మూలం స్తంభం అయిపోయింది. అదే మూలమంత్రం. ఈ దేహం నేను కాదంటే ఉన్నదంతా దేవుడే కదా. దేహభావంలో వీడాం, పరమాత్మ మిగులుతున్నాం. వెంటనే అందుకోవటానికి కారణం మన సత్సంగుడికి వారి యొక్క అనుగ్రహంతో ఈ దేహంగా అందుకుంది పరమాత్మగాన్ని. మీరందరూ కూడా అందుకోగలుగుతున్నారు అంటే అది అవునా కదా. మిగిలిన అన్ని వేరువేరుగా ఉంటాయి. వాటికి ఒక నియమం, శిక్షణలో ఆ శ్లోకాలు బట్టి పట్టాలి అవన్నీ ఉంటాయి. ఇంకెక్కడ మనకి ఏమి లేదు, ఏమి లేదు అంటే ఏమి లేదు. అలా టైం ఎక్కువ మందిని ఇలా పంపించారు. ఉన్నది నేనే అని ఇంకా అలా ఉండిపోతున్నాం. దీంట్లోనే అన్నీ జరుగుతున్నాయి. సృష్టి స్థితి లయాలు. మనకు అసలు ఏదో ఉందా? అసలు భావన వస్తుందా? భయాలు ఉన్నాయా? అసలు ఏడుతున్నావా? మరి అప్పుడు ఎందుకు ఏడ్చితాను? నాకే 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 నన్నే అన్నారు, నేను ఎంత పని చేసినా నన్నే అన్నారు. గోల ఎత్తిపోయింది. అదే ఎందువల్ల ఇది నిజం అనుకుని సత్సంగం ఉన్నా రాలేదు 3 ఏళ్ళు. శ్లోకాలు నాకు రాలేదు 3 ఏళ్ళు. సత్సంగం తెలుసుకుని శ్లోకాలు ఇక్కడ చెప్పడం తెలుసుకుని అని దర్జాగా వస్తుంది. అంటే జ్ఞానం అంటే శ్లోకాలని పద్యాలని అనుకుని బ్రహ్మలో అది ఉంది. ఇక్కడ జరిగిద్దంటే తెలియదు కదా. అంటే సత్సంగం అంటే ఏదో బేగం. సత్సంగం అంటే హాయ్ అని తెలియక ఈ హాయిలో హాయిగా ఉండదు. మనకు సత్సంగం అంటేనే ఇష్టం. ఎందువల్ల హాయిలో హాయిగా ఏమీ లేదు, దాంట్లో ఏమీ లేదు. ఓ పాట లేదు, ఓ పద్యం లేదు, ఎవరు ఏమంటే దానికి తందన్న అంతే. ఇక్కడ సత్సంగం అందరికీ అలాగే జరిగేస్తాం. కరోనా కాలం సత్సంగానికి రాకపోయినా ఇంట్లో ఎంత బాగా ఉంటుంది. అది బ్రహ్మం అంటే బ్రహ్మం తప్ప రెండో భావం మీద తలంపులో పెట్టుకోవటం. ఈ కరోనాలు ఉద్దుతాలు అసలు అవి లేవు. ఇంకా అలా ఉండిపోతున్నారు. దాని మీద మీకు టైం తెలియలేదు.
ఇన్నాళ్ళు సత్సంగానికి వెళ్ళలేదన్న భావన లేదు. అది భావాతీతం. మన యొక్క నడత అంటే మీకు పరీక్ష పాస్ అయ్యారు అందరూ. కరోనా ఉధృతంగా ఉంటూ సత్సంగం లేకపోవటం, ఇంట్లో ఉన్న ఏమీ తెలియట్లేదు కదా. ఇదే పరీక్షల కోసం ఎవరికి వారు చక్కగా ఉండగలుగుతున్నారు. మనస్సు రావట్లేదు కదా. అంటే మనస్సు అంటే ఆలోచన, మనస్సు చిత్తం బుద్ధి అహంకారం అని సూక్ష్మదేహంగా వచ్చినప్పుడే కదా తంటాలు. ఆ తంటాలు అందరూ అలా రిలాక్స్. ఇందువలన ఏమీ లేదంటే ఏం లేదు, ఉన్నది నేనే, నేను తప్ప రెండు. జీవనోద్ధానం ఎంత ఈజీయా, ఈజీయే. ఇప్పుడు ఒక లెక్కలు ఒకటి ఉంటుంది, స్క్వేర్లు అవి చెప్తారు కదా, ఫార్ములా ఉంటుంది. ఫార్ములా తెలిసాక లెక్క అంతా ఎన్నైనా చేసేవా. అలాంటిది ఫార్ములా ఏంటి? ఈ దేహం నేను కాదు అంతే. ఈ దేహం కానప్పుడు ఆ దేహాలు కాదని తెలుస్తుందా లేదా? తెలియని వాళ్ళమే కదా. ఈ దేహం ఎంత ఉంటుందో ఆ దేహాలు కూడా అంతే ఉంటుంది, అంతే. దీంట్లో బ్రహ్మ ఉంది, దాంట్లో బ్రహ్మ, అందరిలోనే బ్రహ్మ ఉంది, అంతటా బ్రహ్మ. అందరంటే అందరిలో నాలో కూడా ఉన్నట్టే కదా. నాలో నీలో అందరిలో అంతటా. మహానుభావులు మనకు మూల మంత్రాన్ని నేర్పారు. ఆ మంత్రంతో మనకి ఇంకెంత ఎంజాయ్గా ఉంటుంది. దేహం నేను కాదన్నప్పుడు ఏ దేహం నేను కాదు. నేనుతో దేహాలు ధరించము. అసలు నేనుకేమో చావులేదు, పుట్టుకలేదు. ఉపనిషత్తు చెప్పేదంతా అదే కదా. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే అంటాను. నేను వాటిని చూసి ఎంత నవ్వుకుంటున్నానంటే ఇవన్నీ నాకు వచ్చేసినాయి కదా. ఇదేమో నేను కాదు, నేను ఆత్మ అన్నదేమో పుస్తకం వస్తుంది అంతే. అలాగా ఆయన కూర్చున్నట్టు కూర్చోటం అంతే. నేనే నువ్వు, నువ్వే వచ్చేసి ధ్యానం ఇలా కూర్చోటమే. నాకు అప్పుడు ధ్యానం అని పేరు తెలియదరా. ఆయన కూర్చున్నాను, నేను కూర్చోటం, పేరే తెలియదు నాకు. ఆ తర్వాత తెలిసింది ధ్యానం అని. మా పిల్లమ్మ గారు, సత్సంగం పెట్టిన పిల్లమ్మ గారు చెప్పారు, ఇదంతా ముడి పదార్థం అనాలి. బ్రహ్మ అంటే ముడి పదార్థం అంట. అది నాకు తెలీదు. సో నాకు మాటలే తెలీదు. దీనిలో ఉండిపోవటమే కానీ అంతే. ముడి పదార్థం బంగారం అనుకోండి, బంగారం వస్తువులు ఎలాగో. వెండి అయితే వెండి, రాగైతే రాగి, ఇనుము అయితే ఇనుము, కర్ర అయితే కర్ర. ఏదైనా ముడి పదార్థం నుంచే కదా అన్నీ వచ్చినాయి అని అప్పుడు అది చెప్పాక నాకు అర్థం. ఉన్నదంతా ముడి పదార్థం, ఉన్నదంతా ముడి పదార్థం. ఆ ముడి పదార్థంలోనే మనలోనే ముడి పదార్థం ఉన్నట్లే కదా. చూడండి ఎంత తేలికో. మంత్రం ఏముందే, నువ్వు అలా ఉంటువే. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మగా అంటే ఉండిపోతుంది. ఆలోచించు, ఇంకేమీ లేదురా. ఇక్కడ మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు ఏమి లేవు. దేహభావన వీడు. దేహభావన అనుకునే వాళ్ళకే మంత్రం. ఈ కరోనాకి ఇప్పుడు మంత్రం అంటే ఏంటి చెప్పండి? దాన్ని మరణం చేయటం అంటే ఏకాగ్రత. మంత్రం అంటే ఏంటి? ఏకాగ్రత కలగటం. హం బ్రహ్మాస్మి మంత్రం. ఐమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. 4 మహావాక్యాలు ఆది శంకరాచార్య వారు తీర్చారు. అమ్మా నాకెందుకు, నీకెందుకు, మనకెందుకు అన్నది కూడా మంత్రమైన పొద్దుగా చెప్పిందా లేదు సుమ? మరి మంత్రం నాకెందుకు అంటే అది మంత్రం కదా. అమ్మ ఏదైనా ధ్యాసలో పెట్టుకోవటానికి దేనో దాన్ని తీసుకుని దాని తలంపుతో ఉండేటప్పటికి మనస్సు తలంపుతో, ఈ దేహం నేను కాదు, నేను ఆత్మనే అనుకునేప్పుడు ఇంక మనసు తలంపు ఎందుకు వస్తుంది? నేను ఈ ధ్యాసలో ఉన్నానే, ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అని చిన్నప్పుడు ఇంకా తలంపు ఎందుకు వస్తుంది? తలంపు రాకుండా, ఏ తలంపులు రాకుండా కోసం మంత్రం.
మంత్రం జపం చేయండి అమ్మా అంటారు. కారణం అది ఏకాగ్రత కోసం. ఇప్పుడు ఈ దేహం నేను కదా, నేను ఆత్మ అన్నది ఏకాగ్రత అందరికీ అనుభవంలో ఉంది. ఇప్పుడు అసలు తలంపు లేదు, దేహాలు వచ్చినాయి వెళ్తున్నాయి, అసలు ఏ గొడవలు ఎవరికి లేదు. మరి ఏకాగ్రత వచ్చేసినట్టు. అది జపం మననం. ఎప్పుడంటే ఒక వస్తువు కోసం ఇది కావాలి అని మనం చెప్తున్నారా లేదా, అది లభ్యమయ్యాక ఇంకో కోరిక వస్తుంది, కోరికలకైతే. ఇది అలా కాదు కదా, కోరికలు లేని స్థితి ఇది. దేహమే నువ్వు కానప్పుడు ఇక దేహ సంబంధికులు దేహం నువ్వు కాదు. నిన్న వస్తున్న ఒకటి అన్నా, అమ్మా చిక్కుపోయి ఉంటే ఒకటి అన్నా, నువ్వు కూతురు అనుకుంటున్నావమ్మా, నువ్వు అనేక జన్మల నుంచి, చాలా ఆయన ఉండగా నన్ను అనేక జన్మల నుండి నువ్వు కూతురువే కనుక అయితే స్థిరంగా ఉంటే అను నన్ను. నేను అలా ధ్యానం చేసుకుంటాను, నా ఇష్టం, నాకు ఖాళీ ఇంకా ఎక్కువ దొరికింది అనేటప్పటికి అప్పుడు ముగిస్తుంది. ఎందువల్ల మీరు ఊరికేని బాగోలేదు బాగున్నారు ఈ సొదలు ఎందుకు? మరి మీరు ఈ తల్లిదండ్రులు ఈ పిల్లలు ఇవన్నీ శాశ్వతం. మీరు అనేక జన్మల్లో ఉన్న దేహిగా ఉన్నారు, దేహాలు వేరువేరుగా ఉన్నాయి, మార్పు చెందే దేహాలు, దేహికి మార్పు లేదు. మరి అలా ఉందా? అప్పుడు మాట్లాడు అంటే నేను అనుకోలేదు, బ్రహ్మే మాట. ఏది అనుకున్నా అది బద్దెను. ఏది అనుకోకుండా అలా హాయిగా బతికి ఉండిపోతాం. ఇంకా దేని ఎందైనా మనసు పెట్టామా ఇంకా దాని ఎందు ఉధృతం అయిపోతుంది, విడదీయరాని బంధం అయిపోతుంది. అదే మమకారం. మమకారం దుఃఖేతు అంటానికి కారణం ఏంటి? ఏదొచ్చినా జరిగేదే కదా, సృష్టి స్థితి లయాలు. ఏ దేహానికి ఆ దేహం అలా జరుగుతుంది. ఏమీ లేని దాంట్లో ఏమి అర్థం. మన సురేష్ గారు నానా పాట పెట్టాడు, మరలా కనిపించవట్లేదు. ఎల్లో కళ్ళలో ఉండేదంతా ఆత్మే. ఆ దేహం పుట్టింది, ఆ దేహం పని అయిపోయింది. మళ్ళా కొత్త దేహం లేకుండా రోజు సత్సంగంలో ఉంటున్నారు కదా, కొత్త దేహం ఇంక ధరించి ఇంకెత్తురా నీ ఏడు అంటే ఆ తలంపులు పెట్టుకుంటే నాన్న గుర్తొస్తున్నారండి. నాకు తలంపే రావట్లేదు, 50 ఏళ్ళ నుంచి ఉన్నాను. తలంపు వస్తే నాకు కూడా నాన్న గుర్తొస్తుంది కదా, మీ నాన్న. మన ఈ సత్సంగం ఇక్కడ జరుగుతుంది కదా, వాళ్ళిద్దరికి లోపల సత్సంగం నాన్నని యాచేసేసి వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పేస్తున్నారు. అంటే మీకు ఏమర్థమైంది? కనెక్షన్ ఎవరితో ఎక్కువైతే అది బంధమైంది, అది మమకారం. దుఃఖభూయిష్టమైన ఒక వ్యసనం అయిపోయింది. అందువల్లనే మనోళ్ళకైతే ఏడుస్తారు, బయట వాళ్ళకైతే ఏడవరు అన్నది అదే. అవునా కదా? మీ అమ్మ పోయినప్పుడు ఏమన్నా నేనే మీ అమ్మని అన్నాను, దెబ్బకి నన్ను మీ అమ్మలా చూస్తున్నావు కదా, నాలోనే నాన్నని చూసుకో, హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే దేహికి దేహం భేదాలు చూడకూడదు. ఉన్నది బ్రహ్మం, ఆ బ్రహ్మంగా ఉండిపోవటమే మనకు కావాల్సింది. దేహాల భావం చూస్తే పుడుతూ ఉంటారు, మరణంతో మనం పుట్టాము, మరణంతో ఎప్పుడొకప్పుడు కాయనే కదా. మధ్యలో సంభాషణ కూడా మనకి ఎత్తుకు వచ్చింది. మార్పు చెందేది మార్పు చెందక మానుకుందా, వచ్చింది పోకుండా ఉంటుందా చెప్పు. మరి నీకు ఎప్పుడు ఏ వస్తువులు కావాలన్నా వస్తువు చేంజ్ చేసుకున్నాక బట్టి ఆ వస్తువు మీద ఇంట్రెస్ట్ పోయాక మళ్ళీ కరిగించేస్తానే, మళ్ళీ ఇంకో వస్తువుకి జనన మరణ దుఃఖ ప్రవాహములు ఇంతేనమ్మా. మళ్ళా వస్తుంది కదా, ఎంత బంగారం ఎంత ఉంటే అంత రాగోదు, మళ్ళా దాన్ని వస్తువులో తయారు చేసుకుంటాం. ఇంతే పుట్టాసా ఏమీ లేదు. మళ్ళీ ఇంకోటి పాతదానే పట్టుకుని ఎలాడతామా, కొత్త ఎంత సంబరంగా ఉంటుందా కొత్త బట్టలు కట్టుకుంటేనా.
మరి అలాగే కొత్త దేహాన్ని ఎత్తుకోం. మనం అంటే జీవన్ముక్తులు, మీ నాన్న కూడా జీవన్ముక్తులు. మరి ఇప్పుడు చెప్పు, కొత్త బట్టలు సరదా ఎందుకంటున్నాను? పాత బట్ట కొత్త బట్ట అనుకుంటేనే సరదా ఉంటుంది దాంట్లో, అవునా? రోజు ఒట్టే కొట్టలేంటి సత్సంగానికి వెళ్ళినప్పటి నుంచి అన్నాడు ఆయన. ఆడు గొట్లో చూస్తున్నాడు, భార్య రోజు కట్టిందే కడతాను. దానికేమో సత్సంగానికి వచ్చేసి అసలు అందరూ అదేంటి అవన్నీ మానేసారు పాపం. సత్సంగానికి వచ్చి స్త్రీలు ఏదో అంటారు కదా, అవన్నీ మానేసారు. చూడలేకపోతున్నాం అన్నాడు. అంటే మీకు ఏమర్థమైంది? దేన్ని చూస్తే అదే కండి. రోజు స్వచ్ఛమైన గుర్తులో ఉంది, ఇది వచ్చేస్తుంది. ఆడ బాగానేమో మా ఆవిడ ఇలా ఉంది అని ఆడుకో. అసలు డ్రైవర్ గుర్తొచ్చింది. అసలు ఎవరికి కానీ ఖర్చు లేకుండా అయిపోయింది స్వచ్ఛం. ఎందువల్ల? దేని ఎందు మనస్సు వెళ్ళకుండా ఈ ఏకాగ్రత అందేస్తుంది అందరికి. దేహం ఏం కాదు, అది ఏకాగ్రత కదా. ఉన్నదంతా బ్రహ్మే, ఆ బ్రహ్మంగా అలా ఉండిపోతుంది. ఇలా చూసినా బ్రహ్మే, అలా చూసినా బ్రహ్మే, ఎటు చూసినా బ్రహ్మే. మనిషి ప్రతి మనిషిలోనే బ్రహ్మాండం. మీ కళ్ళు, ముక్కు, నోరు, చెల్లు ఏమి చూడట్లేదు, అందసందాలు చూడట్లేదు, మీ గుణాలు చూడట్లేదు. మీలో నాలో అందరిలో అంతగా వ్యాపించున్న అనంతుని చూస్తుంది. అందు గురించి ఏం గుర్తొస్తాయి చెప్పండి? నా మంత్రులు ఇదే కదా. వేరుగా చూస్తే అవి గుర్తొస్తాయి. అసలు వేరెందుకమ్మా? నేనే అంత అయినప్పుడు దేనికి? ఆ నేనే అంతగా ఉండటమే మన యొక్క గోల్. దేహం నేను కాదు, నేను ఆత్మనే అనుకున్నారు కదా, బ్రహ్మాన్ని అనుకున్నారు కదా. ఇప్పుడు ఇంకా అందరూ నేనే అంత, నేనే అంత, నేనే అంత, నేనే అంత అనేటప్పటికి కాదు. ఇందాక ఇది ఫార్ములా అన్నావు చుట్టూ, ఇదే ఫార్ములా. నేనే అంత. మహానుభావులు ఏమో దేహం నేను కాదు, నేను ఆత్మ అని చెప్పారు. నా అనుభవంలో నేనే అంతా వచ్చింది, అంతే కదా. నేనే నువ్వు, నువ్వే నేను, నేనే అంతా, అంతా నేనే, అన్నీ నేనే, సగం నేనే, సగం నేను, అండపిండ బ్రహ్మాండం అంత నేనే, నేను లేని చోటు అని నా చెవులకి నాకే అనిపించింది. అన్నీ నేనన్నాక ఏ విషయం గురించి నువ్వు ఆలోచన? ఇది మంచి చెడు అన్నామంటే ఆలోచనలోనే ఉంది కదా. ఆలోచన రైతు స్థితి కోసమే కదా మనం ఈ మానవ జన్మను తెచ్చుకున్నాం. తల్లి గర్భం నుంచి ప్రామిస్ చేసేసి వచ్చాము అని నిలబెట్టుకోద్దా? చెప్పండి. ఆలోచన రైతు స్థితి ఇంకంతే. జన్మన దుఃఖ ప్రమాణం. ఎంత ఈజీ అదా జ్ఞానమా? ఒకటి దేహం నేను కాదు, అంతే. వదిలి ఉన్నదంతా నేను. దేహం నేను కాదు, దేహం కూడా ఉన్నదంతా నేనే అంటే దాంట్లో కూడా దేహం ఉంది. దేహం ఎదురు చేస్తుంది కానీ దాన్ని పట్టలేదు. ముందేమో దేహం నేను అనుకున్నారు, ఇప్పుడు దేహంలో దేహి, అన్ని దేహాల్లో దేహి, అంతలో ఉన్న దేహి అంతే ఒక్కటే అయిపోయింది. అందువల్ల దేహాల భావం లేకుండా ఒకే పరమాత్మ, ఆత్మగా, బ్రహ్మంగా, ఏ రకంగా దేవుడిగా ఏదైనా ఒకలాగే చూడ. వివిధ రకాలు లేదు. రంగులు అన్నారనుకోండి, ఎరుపు, తెలుపు, నలుపు, ఆకుపచ్చ, నేను, ఇవన్నీ పేర్లు బోల్డ్ రకాలు ఉన్నాయి. వంపండు రంగు అని, అవి ఇవి ఆ రంగు. కానీ అసలు రంగులు అని ఎందుకు వచ్చింది? ఆఖరి వచ్చేటట్టుగా రంగు అన్నారా లేదా? వంగపండు రంగు, ఎరుపు రంగు. అలాగే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్ర, శని. మరి నేను మధ్యలో తప్పు చెప్పినామో కూడా గుర్తు. ఏదేమైనా వారమేని పెట్టారు లేదు, గుణములు అన్నారు. రజు, తము, సత్వ. మరి గుణములు అన్నారే. ఆఖరి గుణాలే అంటున్నారు కానీ విడదీస్తే కదా ఈ మూడు ఉన్నాయి. అంటే మొత్తం ఉన్నదంతా ఒక్కటే. దాంట్లో విడదీస్తే ఆదివారం, సోమవారం, మంగళవారం ఇవన్నీ ఎలాగూ, ఎరుపు, నలుపు, తెలుపు ఇవన్నీ ఎలాగూ, సత్వగుణం, తమోగుణం, రజోగుణం అన్నది కూడా
మరి నేనేం చెప్తున్నాను? గుణాన్ని చుట్టలేదు. గుణం గొడవ నాకు ఇంకే మీరు వ్యక్తం చేయటానికి చెప్పడం తప్పించి నాకు లోపల థాట్ ఉండదు కదా. గుణరహితంగా ఉంటుంది. రూపాలు ఎరుపు, నలుపు, తెలుపులు, పచ్చగా ఉన్నారు, ఎర్రగా ఉన్నారు, ఏమంటాం కదా. రూపరహితంగా చూస్తాం. భావానికి అతీతంగా చూస్తాం. భావానికి అతీతం అంటే ఏంటి? బ్రహ్మం. బ్రహ్మంగా చుట్టమే భావాతీతం. అప్పుడు ఏమవుతుందిరా? ఏమీ లేని దాంట్లో ఏమీ లేదంటే అలా ఈ పాయింట్ని పట్టుకునేటికి జీవన విధానం అంతా రిలాక్స్. అంటే దేహము నేను అనుకుని నువ్వు ఎన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా దేహభావంతో కోరికే ఉదయం. కోడి మంచుడు ఇలా చచ్చిపోవాలి, అలా చచ్చిపోవాలంటే హిరణ్యకశిపుగా ప్రహ్లాదుడు స్తంభంలో చూపించాడు. ఇటు మరి గడప మీద పెట్టుకుని అది ఏది వరం అడిగాడో అదే ఇచ్చాడో లేదా బ్రహ్మం. అసలు మనకు వరం ఎందుకు? అసలు దేహమే నేను కాదు. ఈ వరాలన్నీ ఎన్నాళ్ళు ఉంటారా? సున్నా అయిపోవాలరా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇగో ఇలా వేసి గ్లోమేలో ఉండగా మా అల్లుడితో రాయించారు. నాకు నోట్లో చూపిస్తాను. ఇలా రౌండ్ వేసారా, మిగిలినన్నీ ఇలా ఇలా పెట్టి రాశారా అంటే రాశారు. అంటే అక్కడ ఏమర్థమైంది మీకు? ఆ పూర్ణంలోనే అన్నీ ఉన్నాయి. పూర్ణమద పూర్ణమిదం. నాకేంటంటే మా చిన్నప్పుడు బాగా ఆహారం అంటున్నాను, ఇప్పుడు డివైడ్ అంటారు ఇంగ్లీష్. అరే ఇక్కడ పూర్ణం ఇలా చెయ్యి, ఇక్కడ పూర్ణం ఇలా చెయ్యి, ఇక్కడికి వచ్చి పూర్ణం శేషం. నాకు అది కళ్ళ ఎదురుగుండా ఉంటుంది. మరి ఏంటో నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఇది సున్నా ఇలా చెవి పెద్దది, ఇది సున్నా, ఇటు సున్నాలు, ఇటు సున్నాలు, శేషం కూడా సున్నాయి. నాకు అది కళ్ళ ఎదురుగుండా ఉన్నట్టుంది చిన్నప్పుడు చదువుకున్నట్టు. పూర్ణమద పూర్ణమిదం అర్థమవుతుందా? ఇటు సున్నా, అటు సున్నా, అటు సున్నా, శేషం. పూర్ణమద పూర్ణమిదం ఉన్నాయి కదా అక్కడ. పూర్ణాత్ పూర్ణముదచ్యతే అక్కడ ఏముందిరా? సున్నా అయితే సున్నాయే వచ్చింది కదా. బాగా ప్లస్ అయితే పెరుగుతుంది. ఇంటూ అంటే ఇంకో రకంగా పెరుగుతుంది. మైనస్ అంటే ఇంకో రకంగా. అది కాదు, నాకు ఇదే ఇష్టం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాశ్వతం ఏమైంది? ఇప్పటి వరకు రాలేదు మన సత్సంగంలోనే ఈ పాయింట్. అలా మిమ్మల్ని చూస్తేనే వస్తుంది. నాకు కూర్చుంటే ఏదైనా వస్తుందా మాట రాదు. ఇది 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 అంటూ ఉంటాను. దాన్ని దీన్ని శాలరీ పేర్లు అయ్యి రావు. కానీ అంటే మీ యొక్క తపన బట్టి బ్రహ్మ మాట్లాడుతుంది. ఇది బ్రహ్మే మాట్లాడుతుంది. ఇప్పుడు దాని అర్థం అంతే కదా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అయిపోయింది. ఇది మన జీవితం. రంగుల వల అనుకుంటే రంగుల వల ఇంద్రధనస్సు. కానీ మనం ఏ తలంపు లేదు. ఏకాత్మ. రెండో భావం లేదు. భావాతీతం. భావాలు లేవు కదా. అతీతం. భావాతీతం అంతే. నిన్న అమ్మగారు అడిగారు ఏమని, శ్లోకాలు చదువుతా అంటేనంట నేను పుస్తకం ముట్టుకుంటే తీశాను. ఒక అమ్మగారేమో ఎంత బాగా ఉందో శ్లోకాలు ఉపనిషత్తు చదువుతా అంటే ఒక అమ్మగారు పుస్తకం ముట్టుకుంది. రెండు బ్రహ్మంలోనే కదా. అందుగురించి నాకు చదివినా ఒకటే, విన్నా ఒకటే, పుస్తకం లేకపోయినా ఒకటే. అంటే ఈ ఒకటితోటే రెండోది లేకుండా ఉన్నాను కాబట్టి శ్లోకాలు ఇష్టమైన
ఎంత బాగున్నాయనమ్మా ఉపనిషత్తు. రోజు మీరు చక్కగా చదివేస్తున్నారు. ఎప్పుడో మొదలెడతారనుకున్నాం, మొదలెట్టేశారమ్మా. ఎంత ఆనందం అని ఒకరు వస్తుంది ఇస్తే ఊరుకోనంటుంది సత్యం. అప్పుడు నేను రోజు చెప్పేదే చదువుతాను అంత ఏం కాదు, అయ్యే వస్తాయి. పుస్తకం తెచ్చానికి వీల్లేదు, రాసినవి చదవదంటది, మనం కొత్తగా రాయాలి దానికి. ఈడు అదే కళ్ళు మునినోడు, నీళ్లు తోడుకుని కొద్దినంట ఊరుతూ ఉంటాయి. వీడు తక్కువైనోడా, అందు గురించి ఎవరిని కళ్ళు ముయ్యొద్దంటాడు. అంటే కళ్ళు మూసినా తెరిసినా నాకు ఒక్కటే, వాడు మరి ఆచరించి బిడ్డ కాబట్టి ఆ యొక్క ఆచరణ కోసం మరి అది ఈడు కోరిది. అలా ఎవరి కోరిక వారికి తీరుతా ఉన్నది. పరమాత్మయే ఉన్నదంతా పరమాత్మ. ఒకే ముడి పదార్థం, అదే చెప్తుంది ముడి పదార్థం. ఈ ముడి పదార్థాన్ని ఎలా తీసుకుంటాం? సాకారంగా కృష్ణుడు, రాముడు, విష్ణు కాదు, ఏదైనా అమ్మన్న అయ్యన్న ఏదైనా సాకారంగా తీసుకో. మరి కాలంలో సాకారాన్ని ఎత్తు పెట్టి వారు అలాగైనా సరే దీన్ని తెలుసుకుంటారు. మనం సహకార సహాయంతో అదే మనం బ్రహ్మంగా అంటే అన్ని చేసి వచ్చాము నిరాకారంగా తీసుకుంటారు మన సత్సంగాన్ని. అమ్మా మీరు వస్తుంటే మీరు ఉన్నారు, మరి అపరిమిత తత్వమే కదా ఆవిడ చెప్పే మాట. అపరిమిత తత్వం కానీ పరిమితంగా వచ్చారు, సాకారంగా ఆకారంగా వచ్చారు. సాకారంగా ఆకారంగా వచ్చి అపరిమిత తత్వాన్ని పరిమితంగా చూసి ఇక పరిమిత తత్వం కూర్చున్నక్కడ మన అందరికీ అపరిమిత తత్వం చెబుతున్నారు. అలా కూర్చుని సాకారంగా చెప్పబోతే మనకు అర్థం అవుతుంది. మనకి ఆకాశంలో మాట్లాడితే మనకు అర్థం అవుతుంది నిరాకారం. నేను బ్రహ్మాండం చేస్తే ఇక్కడ ఒకళ్ళు ఎగిరిపోతాం, ఏదో అనుకుంటాం. ఇక్కడ మనలాగే ఉండాలి, మనం ఏంటో మనకు తెలియజేయాలి. మనతోటే మనం ఇప్పుడు రాముడు కృష్ణుడు అన్నాడు, అందరూ ఎలా ఉన్నారు, కృష్ణుడు కూడా అలాగే పుట్టే కదా అందరూ కృష్ణుడు. రాముడు ఉన్నప్పుడు రాముడు అంతే. అలాగే ఇక్కడ అమ్మకి కృష్ణుడు అదే చెప్పాడండి, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైనా సరే ఏ యుగంలో అయినా సరే నేను ధర్మ సంస్థాపన చేయడానికి అధర్మం పెంచి పెరిగినప్పుడు అమ్మ ఏంటి, ఒక గృహస్థాశ్రమంలో స్త్రీలు ఒక పరిస్థితిని బట్టి స్త్రీ ఉద్ధరణకి ఆవిడ జన్మ తీసుకున్నారు. స్త్రీ ఉద్ధరణ జన్మ తీసుకుని గృహస్థాశ్రమంలో వచ్చి గృహస్థిగా ఉంటూ 100% ఆవిడ దేహధర్మం చేస్తూ మరి సంసారం అనే ముసుగులో సన్యాసికి ఎలా ఉండాలో అని అందరికీ మరి అమ్మ చెప్పేది ప్రతి ఒక గృహస్థికి మరి ఇంట్లో కూర్చుని. ఇప్పుడు అమ్మ చెప్పింది ఇంట్లో, ఇక్కడ ఏమన్నారు, ఇంట్లో కూర్చునే డ్యూటీ అంతా చేసుకుని సంసారం ముసుగులో సన్యాసిగా ఉన్నారు. మరి ఒక ఆయన వచ్చారు మనకు 104 సంవత్సరాలు అయిన ఆయన్ని మనం అడిగాం, ఏమని అడిగాం, ఏమండి అమ్మ చెప్పి జ్ఞానం కరెక్టేనా, మీరు ఎన్నో తిరిగారు కదా, ఎన్నో తిరిగి వచ్చారు కదా, కానీ మరి గృహస్థుగా ఉంటూ ఈ జ్ఞానాన్ని చేయొచ్చా, ఇది అమ్మ చెప్పింది నిజమేనా, మాకు ఇది బాగానే ఉంది, ఇష్టంగా ఉంది, మేము చేసుకుంటున్నాం, ఆనందంగా ఉంటున్నాం, ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయో చెప్పండి అని అడిగాం మనం. ఆయన ఏం చెప్పారు, అసలు అమ్మ చెప్పి జ్ఞానం హిమాలయాల్లో తపస్సు చేసి ఎన్నో సంవత్సరాలు 100 సంవత్సరాలు చేసి వాళ్ళు అనుభవించి ఆ దేహాన్ని వదిలేశారు. కానీ ఇలా వ్యక్తపరిచిన వాళ్ళు మాకు కూడా, నేను ఎన్నో తిరిగాను, నాకు ఇలా వ్యక్తపరిచిన వాళ్ళు నాకు ఒక గృహస్థుగా సామాన్య గృహస్థుగా వచ్చి ఇంత బ్రహ్మజ్ఞానాన్ని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే ఆవిడ మామూలు ఆవిడ కాదు, ఆవిడ నేను చూడాలి అని ఆయన వచ్చారు. అప్పుడు కూడా సత్సంగ టైంలోనే రమ్మన్నారు అమ్మ కూడా. ఆయన ఎవరో మనకి ఎందుకు, ఆయన ఎవరైతే ఆయన మనకు అనవసరం. మన యొక్క గృహస్థిగా కాబట్టి గృహస్థ ధర్మంలో సత్సంగం జరిగినప్పుడు రమ్మని అంతే. మరి ఆ రోజు సత్సంగం అయిపోయాక ఫోన్ చేశారు, అత్తాను కుదరదు రేపు రండి. ఆయన ఎవరైనా సరే ఏం చేస్తే గృహస్థాశ్రమంలో అది 100% అంతే. నాన్నకి ఆవిడ అదే చెప్తారు, నేను మీకు సత్సంగంలో మీకు అమ్మనే, సత్సంగం అయ్యాక నాన్నకు 10 మనిషిని అంటారు, గడప దాడితే నాన్నకు 10 మనిషిని అంటారు. మరి అలాగే ఉంటారు. అలా ఉంటారు అని ఎందుకంటారు, మీరు కూడా అలా ఉండండి.
గృహస్థాశ్రమంలో మీరు అందరూ కూడా చక్కగా దేహధర్మాన్ని చక్కగా చేసుకుంటూ సంసారమైన ముసుగులో సన్యాసిగా ఉండాలంటే పాత్ర శుద్ధి అవ్వాలరా. అమ్మవారు ఇక్కడ చెప్పేదంతా పాత్ర శుద్ధే కదా మనందరికీ కూడా. మనకి తెలియక ఇదే నిజం అనుకున్నాం, ఈ దేహమే నిజం అనుకున్నాం. మరి ఈ దేహం నిజం అనుకున్నప్పుడే మనకి అన్ని భారాలు, బంధాలు, బరువులు, బాధ్యతలు, అహంకారం, మమకారం, ఈ లక్షణాలన్నీ ఆ దేహభావం, ఈ దేహం నేను అనుకుంటే ఆ లక్షణాలు ఉంటాయి. మరి ఆ లక్షణాలు వదలాలంటే అమ్మాయి అన్నారు, ఒక గూడ్స్ బండికి ఎన్నో పెట్లు ఉంటాయి చూసారా, అది లాగుతూ ఉంటుంది. దానికి నేను ఎందుకు లాగాలి, ఇవన్నీ నాకు తగిలించుకున్నాను, ఇవన్నీ వదిలించుకోవాలి అనుకున్నప్పుడు ఏం చెప్తుంది, అది ఆ భావం వచ్చేసింది. నేను ఎందుకు లాగాలను, ఇదంతా నేను తగిలించుకున్నాను నేను అర్థం. ఇప్పుడు కూడా మనం గృహస్థిగా మనం ఇవన్నీ తగిలించుకున్నామా తెలిసింది. ఇవన్నీ వదిలించుకోవాలా, ఒక్కొక్కటి వదలడం కాదు, ఇంజిన్ పక్క పెట్టి తప్పించే మొత్తం అన్ని ఒకసారి వదిలిపోతాయి. అదే అమ్మ దగ్గరికి వచ్చాక మనం తెలుసుకుని మనం గృహస్థిగా అన్ని చేస్తూ చేయని వాళ్ళకి మళ్ళీ తేలిక ఉండగలుగుతున్నాం. లాగుడు బండి లాగులాగా లాగి కూడా ఇదివరక, ఇప్పుడు లాగట్లేదు, తేలికైపోయింది, ఇష్టపడిపోయాం. ఇదివరకు ఇష్టం లేకుండా కష్టంగా చేసేవాళ్ళు, ఇష్టపడిపోయి కష్టం లేకుండా చేస్తున్నాం. అమ్మ దగ్గరికి వచ్చాక సత్సంగంలోకి వచ్చాక అన్ని సరి చేసుకున్నాం. సత్సంగంలో అన్ని సరి చేసుకుంటారు. సత్సంగం అమ్మ, సత్సంగం కాబట్టి ఏమీ అర్థం అవ్వదు. అది సత్సంగమే నీకు అన్నీ అర్థమయ్యేలాగా, అన్నీ అర్థం చేసుకుని ఉండేలాగా, ఆచరించేలాగా, అనుభవించేలాగా మనకు అన్నీ అర్థమవుతాయి. అమ్మ దగ్గరికి వచ్చేటప్పుడు అనుభవజ్ఞానమైన గురువు వస్తే 100% ఇంక మనకి రిమార్క్ ఉండదు, ఇంకా సంశయాలు ఉండవు. ఇప్పుడు అమ్మ దగ్గరికి వచ్చాక మనకు ఒక్కరికి నాకు ఇదంతా నా అభిప్రాయం, నాకు అనిపించిందే నేను చెప్తున్నాను, ఎవరి అభిప్రాయం వాళ్ళది. అంచేత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి ఏం తెలుసుకోవాలో, ఎవరికి ఏ తపనతో వచ్చారో ఆ తపన అందరూ చల్లార్చాయి. మరి మీరు వచ్చిన తపన ఏంటి, అమ్మా నేనెవరో అని వచ్చాను. నేనెవరమ్మా అంటూ అడిగితే నువ్వు బ్రహ్మానిరా అన్నారు. నాకు అలా చెన్నైపోయాను. మరి నాకు నేనెవరో తెలుసు. ఇక్కడ రమణ మహర్షి ప్రశ్న నాకు గుర్తేసింది. అక్కడ అన్నదాన్ని వెళ్తే నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత తెలుసుకోవాల్సింది లేదు, తెలియబడేది లేదని చెప్పారు. ఆ మాటకి నాకు ఆవేదన, తపన వచ్చేసింది. తెలుసుకోవాలి. ఎవరు తెలుస్తారు, ఎవరు చెప్తారు? కొంతమంది అయితే ధ్యానం చేస్తే నువ్వు తెలుసుకుంటావన్నారు. ఆ పత్రిక ధ్యానం ఎంతో చేశాను. అక్కడ కూడా నాకు ధ్యానమే చేయాలన్నారు. ధ్యానం చేయాలంటే మరి నీకు మనసు ఇంద్రియాలు, నీ వస్తువులో దేహభావన ఏమి మనకు తెలియనప్పుడు మనకి ఏది ఆగలేదు. అది కూర్చోవాలని తెలిసింది కానీ ఎన్ని సిస్టమ్ నాకు కుదరలేదు, చర్చలో మన మనసు ఉండేది కాదు. అలా తెలుసుకో అమ్మ దగ్గరికి వచ్చాక అర్థమైంది. నువ్వు బ్రహ్మానివిరా, మరి బ్రహ్మంగా నువ్వు రాజులకు రాజురా అని చెప్పారు. ఇవన్నీ ఎప్పుడైతే చెప్పారో మరి అలా నేను ఉండాలంటే ఏం చేయాలా, నీ మనసు ఇంద్రియాలు నువ్వు సత్సంగంలో జ్ఞానం తెలుసుకో, ధ్యానం చేయి, అప్పుడు నీకు హాయిగా ఉంటుంది. ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక ధ్యానానికి ఏది అడ్డో, ధ్యానం చేయటానికి నీకు ఏది అమంతరమో, ఏది అడ్డు పెడతాందో, ఏది నిన్ను ధ్యానంలో కూర్చొనివ్వట్లేదో అవన్నీ అమ్మ దగ్గరికి వచ్చాక నీకు దానికి అడ్డు ఏంటి, దేహభావన, మనసు, ఇంద్రియాలు, ఈ నేను నాదే బంధాలు, ఇవన్నీ కూడా మనకు బుర్రలో అన్నీ అవన్నీ పెట్టుకుని నేను కళ్ళు పూసుకుంటే మరి నాకు అవన్నీ అయ్యే కనిపించి అయ్యే వచ్చి ఆ భావాలు వచ్చి అప్పుడు అమ్మ దగ్గరికి వచ్చాక జ్ఞానం తెలుసుకోవాలరా బాబు. జ్ఞానం అంటే నీకు ఆ ధ్యానానికి అడ్డొచ్చి ఏంటో తెలుసుకోవాలి. మనసు రా ముందు మనసు గురించి తెలుసుకోవాలి, దాని లక్షణాలు తెలుసుకోవాలి. ఆ మనసు నీ వశం అయ్యేలాగా, నీ కమాండ్లో ఇంద్రియాలు మనసు నీ వశం అయ్యేలాగా దేహభావన అంటే నీకు అర్థం చేసుకుని చక్కగా ఏది వదలడానికి లేదు, అన్నీ చేస్తూ చేయని వాళ్ళకి మీద ఉండాలి అని చెప్పి ఇవన్నీ కూడా సత్సంగంలో కూర్చుంటే అన్నీ అమ్మ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో 100% జన్మరాహిత్యం మన గోలుగా, జన్మరాహిత్యమే ప్రతి సాధకుడు గోలు. ఇక్కడ జన్మరాహిత్యానికి జన్మకి కారణం కర్మ, కర్మకి కారణం దేహభావన, దేహభావన వల్ల కర్మలు వస్తాయి. ఇవన్నీ కూడా సత్సంగంలో అన్ని 100% ప్రతి సత్సంగికి అత్తమానం మనం చెప్పుకోవచ్చు. అత్తమానం మనం ఏంటంటారు, ఈ దేహభావన వేడరా బ్రహ్మభావంలో ఉండరు. అమ్మ చెప్పేది ఆ 2 మాటలే. ఆ రెండిట్లోనే నీ మర్మం. దేహం అనుకున్నావా, ప్రపంచంలో కొట్టిపోతావు, కర్మలు పోసేసుకుంటా, కర్మ ఉందా, జన్మ ఉంది అంతే. బ్రహ్మభావంలో ఉన్నావా, నీకు ఇంకా నువ్వు కర్త కర్మ నీకు లేదు.
చేసేది బ్రహ్మం, అన్నిలో ఉన్న బ్రహ్మం, అంతటా ఉన్న బ్రహ్మం, అందులోనే బ్రహ్మం, అంతా బ్రహ్మార్పణం. ఎప్పుడైతే ఈ భావం మనం నేర్చుకున్నావో అన్నీ కూడా బూడిదైపోయినాయి. అంతే చక్కగా మనం ఈ దేహం వచ్చిన పని ఈ కర్మానుసారం జన్మకు వచ్చాం కాబట్టి కర్మని ఇష్టంగా ఆచరిస్తూ మళ్ళీ కొత్తగా కర్మని పోజేసుకోకుండా మనందరం కూడా కర్మ దేహభావం అంటేనే కర్మ కదా. మనం బ్రహ్మభావంలో ఉంటున్నాం. దేహం ఏంటో తెలిసింది, పంచభూతాలతో తయారైన పాత్ర 100% తెలిసింది. అమ్మ దగ్గరికి వచ్చాక ఈ దేహభావన అంటే ఏంటో అమ్మ వివరంగా మనకు చెప్పారు కాబట్టి ఈ దేహం పంచభూతాలతో తయారైన పాత్ర. దీన్ని చక్కగా ఇది బ్రహ్మ పనిముట్టు, మామూలు విషయం కాదు. జన్మ లేకుండా చేసుకునే జన్మ ఇది, ఈ పనిముట్టు. అలాంటి దాన్ని దేహం దేవాలయంలో చేసుకో. దేవాలయంలో అవ్వాలంటే నువ్వు పాత్ర డ్యూటీలో శుద్ధిగా పాత్ర డ్యూటీ చక్కగా చేసుకో. ఇంకా దేహదర్పంలో ఏది తప్పించుకోకు, ఇష్టంగా చేసుకో. తప్పించుకోకంటే తగిలించుకోకు, ఎక్కడ నువ్వు చేయవలసింది చేయి. సమస్థితిలో నువ్వు ఏం చేయాలో అది తప్పించుకోకుండా చేయి, కానీ కల్పించుకోకు. కల్పించుకుంటే మళ్ళీ తగిలించుకుంటే తంటాలైపోతుంది. నువ్వు ఏం చేయాలో అదే చెయ్యి, ఎంత చేయాలో అంతే చెయ్యి. ఇవన్నీ అమ్మ దగ్గరికి వచ్చాక అందరికీ కూడా అందరికీ అర్థమైంది. చిన్నోళ్ళు పెద్దోళ్ళకి చదువులతో పని లేదు, డబ్బుతో పని లేదు, ఆ వయసుతో అసలే పని లేదు. మరి ఇవన్నీ ఏమి అక్కర్లేదు. వచ్చి విశ్వాసం నమ్మకం పెట్టుబడి పెడితే నువ్వు వచ్చే బ్రహ్మంగా నువ్వు తయారైపోతావు. మరి ఇంత తేలిగ్గా ఇంత చిన్న చిన్న పదాల్లో మనకి అమ్మ అర్థమయ్యేలాగా ఈ జ్ఞానాన్ని మనకి ఎంతో మనకి అసలు మంచినీళ్ళు తాగడం ఎంత తేలికో ఇక్కడ అమ్మ దగ్గర కూర్చుంటే మనకి అంత తేలిగ్గా ఏది వదలాలో అది వాటికి అయ్యే వదిలిపోతాయి. మనమేం బలవంతంగా ఎక్కలేదు. ఇప్పుడు ఒక సూర్యుడు ఎత్తే చీకటి ఎలా పోతుందో అలాగే నీకు జ్ఞానం తెలుసుకుంటే ఆ జ్ఞానం దానికి అదే పోతుంది. దాని గురించి మనం ప్రయత్నం కూడా చేయట్లేదు. ఏ ప్రయత్నం అప్రయత్నంగా అయిపోతున్నాం. ఇప్పుడు మనం అందరూ ఏం తెలుసు, ఏం చదివాం, ఏం తెలుసు అని మనం ఇక్కడ ఇలాగా అనర్గళంగా మన ఆనందాన్ని పొందుతున్నాం. ప్రతి క్షణం పండగగా ఉంటున్నాం. ప్రతిరోజు పండుగ మనకి అది ప్రత్యేకంగా పండుగ అనేది లేదు. అమ్మ దగ్గరికి వచ్చాక ప్రతిరోజు ఆనందమే. మరి అందరిలోని బ్రహ్మాన్ని చూడగలుగుతున్నాం, వాళ్ళ నామరూప గుణాలు చూడకుండా. మరి ఇవన్నీ ఎలా వచ్చినాయి? విశ్వాసం నమ్మకం పెట్టుకున్నావు, శ్రద్ధతోటి ఆచరిస్తున్నావు, ఆచరించి ఇవన్నీ మననం చేసుకుంటున్నావు. ఆ నిరుధ్యాసలో ఉంటూ ఆచరణ చేస్తున్నావు. ఆచరణ చేసేటప్పటికి నీకు అనుభవం వచ్చింది. అనుభవం వచ్చిన తర్వాత నీకు ఇంకా అనుభవం వచ్చిన తర్వాత అడిగేది లేదు, చెప్పేది లేదు. అంటే అలా ఉండటమే మనం. ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా అమ్మ దగ్గరికి వచ్చాక మనందరికీ అర్థమైందమ్మ. ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక ఇక్కడికి వచ్చాక ప్రశ్న ఉండదమ్మా. ఇక్కడికి వచ్చాక అసలు నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావు. నువ్వు బ్రహ్మాండమే తెలుసుకున్న తర్వాత నీ పవర్ ఏంటో తెలుసుకుంటావు. అసలు నేను బ్రహ్మాండాన్ని అమ్మ చెప్పేటప్పటికే మనకి ఆశ్చర్యం అవుతుంది. ఆశ్చర్యం అయిన తర్వాత ఏంటి నేను బ్రహ్మాండ అనే ఒక పట్టుదల వస్తుంది. అదేంటో తెలుసుకోవాలని మనకి తపన వస్తుంది. అన్ని తపన ఎప్పుడు మనకు అన్ని క్లియర్ అయ్యేటప్పటికీ నేను అదే ఉన్నానా, అందులోనే అదే, అంతటా అదేరా. దాని లక్షణాలు నేను మరి దాన్ని అనుభవించాలంటే అడ్డుగా ఉన్నాయి, మనసు ఇంద్రియాలు ఉన్నాయి. ఈ అడ్డు మూలని నీ నిజ స్థితి నువ్వు అనుభవించలేకపోతున్నావు అని అందరికీ అర్థమైపోతుంది. ఎప్పుడైతే అర్థమైందా ఇంకంతే. ఇక ఎప్పుడైతే కూర్చుని అదే భావంలో మన దేహం కాదు బ్రహ్మాన్ని అంటే అదే మనం అవుతాం. ఇవన్నీ కూడా అభ్యాసాలు అన్నీ సాధ్యమే, అసాధ్యం అంటూ ఎవరికీ లేదు. ఇక్కడ అమ్మ దగ్గరకు వచ్చాక అసాధ్యం అనేది ఎవరికి లేకుండా అర్థమైంది. మనం అర్థం చేసుకోకుండా మనం చాలా జాగ్రత్తగా అసలు వ్యర్థం అనేది లేదు మన ఎవరికి కూడా. అలాగ హాయిగా ఆనందంగా ఉండగలుగుతున్నాం. ఇక్కడ చూడండి అమ్మ అంటున్నారు, అరే సత్సంగులు, నేను బ్రహ్మమును, నేనే అంత, నేను బ్రహ్మాన్ని, నేనే అంత. భగవంతుణ్ణి తనలో దర్శించడమే సత్యమైన జ్ఞానం. అదే నిజమైంది. భగవంతుడు అంటే అదే బ్రహ్మం. నువ్వు అని తెలుసుకోవడం కాదు, నువ్వు నేను అదే ఉన్నాను అని నీకు అనుభవంలోకి రావాలి. ఆ అనుభవించినప్పుడే నీ పవర్ నీకు తెలిసినప్పుడే నీకు అర్థమవుతుంది. ఎవరి గురించి వాళ్ళ గురించి వీడి గురించి అనుకున్నాను చెప్పి మనకి ఏమీ రాదు. నీ గురించి నువ్వు తెలుసుకున్నప్పుడే, నీ పవర్ అంటే నువ్వు తెలుసుకున్నప్పుడే నీకు అది అర్థమవుతుంది ఆచరించినప్పుడు. అని చేత అమ్మంటున్నారు, అరే సత్సంగులు, బ్రహ్మాలు, భగవంతుని తనలో దర్శించడమే నిజమైన జ్ఞానం. అదే అసలైన సత్యమైన జ్ఞానం. దానికి ఇంకా ప్యూరిటీ, దానికి ఇంకేలేదు. బయట ఎక్కడో దూరంగా అతడు ఉన్నట్లు భావించడం అజ్ఞానం.
ఎక్కడో ఉన్నాడు అని మనకి దేహభావంతో ఉన్నప్పుడు ఎక్కడో ఉన్నాడు, ఆ గుళ్ళో ఉన్నాడు, అక్కడ కాశీలో ఉన్నాడు, లేకపోతే ఇవన్నీ అనుకున్నాం కదా. అప్పుడు అది నిజం, అప్పుడు అది నిజమమ్మా. అది అలా తిరిగిన మూలానే అక్కడ అర్థమైన మూలానే కూర్చుంటాం. తిరగాలి, అమ్మ అంటారు తిరగాలి. ఎప్పుడు నీ వయసులో తిరగాలని చెప్పు, చూడాలని చెప్పి చూడాలి. తిరిగి తెలుసుకున్న తర్వాత అక్కడ అన్ని మనం తెలుసుకున్నాం కదా. తెలుసుకున్న తర్వాత అది ఇంటికి వచ్చి ఆచరించాలి. ఇంకా ఆగదాకా తిరగడం కాదు, తిరిగి తెలుసుకుందా అని తిరగవలసినప్పుడు తిరగాలి, తిరగకున్నప్పుడు తిరిగితే చెప్పు. ఇప్పుడు ఈ వయసులో తిరిగితే చెప్పలో, ఆ వయసులో తిరగకపోతే నీకు అర్థం అవ్వదు. ఏదో భావనలు ఉంటాయి, కాశీలో ఏముంది, ఇక్కడ రాముడు అయోధ్యలో ఏముంది, ఇవన్నీ అనుకుంటావు. వెళ్ళొచ్చేసావు అనుకో, అక్కడ ఏముందో నువ్వు ఇక్కడ అనుకుంటే తెలిసిపోతుంది. ఇంక నీకు బ్రాహ్మణుడు లోపల ఏముండదు, కోరికలు ఉండవు. ఇంకా అన్ని అయోధ్య వెళ్ళాను, అక్కడ ఏముంది, విగ్రహం ఉంది, అక్కడ ఇవన్నీ తెలుస్తామే. కాశీ వెళ్ళాను, అక్కడ శివలింగం అది ఉంది. ఇవన్నీ నీకు ఎవడో నువ్వు కాశీ వెళ్ళావా అంటే నీకు ఇంకా అనుమానం ఉండదు, వెళ్ళొచ్చాను అంట. ఇంక నీకు కాశీ వెళ్ళలేదా, అది వెళ్ళలేదా అనేటప్పటికి నీకు ఒక కోరిక ఉండిపోతుంది. అంచేత అవకాశం ఉన్నప్పుడు తిరిగినప్పుడు తిరిగేయండి. అవన్నీ అక్కడ ఏమిటో. ఇప్పుడు రాముడు అయోధ్యలో ఆయన లక్షణాలు, గుణాలు, భావాలు, కృష్ణుడు వెళ్ళాము. అక్కడ ఆయన ఏం చేశారు, ఏం నడకలు ఆయన ఏం చెప్పారు, అంతే. ఇవన్నీ కూడా మనం ఎన్ని తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని ఆచరించాలి. దాన్ని ఆచరిస్తే నీకు అనుభవం. అంతేగాని ఇంకెప్పుడు ఎన్నిదాకా తిరగడం కాదు. అమ్మ దగ్గరికి వచ్చాక మనకి అది అర్థమైంది. తిరిగి కూర్చుంటే కుప్పలు, తిరిగితే తెప్పలు. అంచేత ఇవన్నీ కూడా మనకి అమ్మ దగ్గరికి వచ్చాక అంతా అర్థమైంది. అంచేత ఏమంటున్నారు ఇక్కడ, అదే అంటున్నారు, బయట ఎక్కడో దూరంగా అతడు ఉన్నట్లు భావించడం అజ్ఞానం రా సత్సంగులు. అదే సూర్యుడు ఉదయించగానే చీకటైపోతుంది. ఈ సూర్యుడు ఉదయించేటప్పుడు చీకటి గురించి అసలు మనం ఆలోచించట్లేదు. అలాగే జ్ఞానం కలిగిన వెంటనే ఏం చెప్తుంది, అజ్ఞానం పోతుంది రా సత్సంగులు. నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే దేహభావన ఆటోమేటిక్గా ఈ దేహాన్ని ఒక పాత్రలాగా తప్పకుండా చూస్తావు. ఎవడైనా చూస్తాడు, నేను మీరు అని కాదు, ఎవరైనా చూస్తారు అంతే. అది అర్థం అవుతుంది. అది ఎక్కడ ఏమన్నారు, అలాగే అజ్ఞానం కలిగిన వెంటనే జ్ఞానం కలిగిన వెంటనే అజ్ఞానం పోతుందిరా సత్సంగులు. కర్మ అజ్ఞానం వల్ల పుట్టింది, అజ్ఞానం వల్ల అది పుట్టింది కాబట్టి అజ్ఞానం కర్మల వల్ల పోదు. అజ్ఞానం మళ్ళీ కర్మలు చేస్తే అజ్ఞానం పోదు. అర్థమైందండి? అజ్ఞానానికి కర్మ కారణం, అజ్ఞానం వల్ల కర్మ వచ్చింది కాబట్టి మళ్ళీ అజ్ఞానం వల్ల కర్మ పోదు. అమ్మ చెప్పేది అది. సత్సంగులు అర్థం చేసుకోండి, ఒక్క జ్ఞానం మాత్రమే అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అర్థమైంది? అజ్ఞానం వల్ల కర్మ వస్తుంది, మళ్ళీ కర్మ పోవాలంటే అజ్ఞానం వల్ల పోదు. మరి దేనివల్ల అమ్మా? ఇక్కడ జ్ఞానం వల్లే. ఇక్కడ జ్ఞానం మాత్రమే అజ్ఞానాన్ని తొలగిస్తుంది. కర్మ చేశారు అంటే అజ్ఞానంలో ఉన్నారని అర్థం చేసుకోండి రా సత్సంగులు. అమ్మంటున్నారు కర్మ చేశారు అంటే అజ్ఞానంలో ఉన్నారనే అర్థం రా సత్సంగులు. అర్థమైందమ్మా? ఇక్కడ బ్రహ్మజ్ఞానికి కర్మ లేదు. బ్రహ్మజ్ఞానికి కర్మ ఎందుకు లేదు? ఇంకా భావన ఉండదు, దేహం నేననే భావన ఉండదు. ఎలా ఉంటుంది? చేసేది ఆయనే, చెప్పేది ఆయనే, ఇది ఆయనే, ఆనిది ఆయనే. ఇప్పుడు అమ్మ బ్రహ్మార్పణం, బ్రహ్మమ్మకి బ్రహ్మార్పణం. మనం ఎంతసేపు బ్రహ్మమ్మ దంపతులకి బ్రహ్మార్పణం. అంతటా ఉన్న బ్రహ్మానికి నాలోని బ్రహ్మం నమస్కరించుతున్నది. ఇవన్నీ ఏంటి? నేను బ్రహ్మాన్ని, ఆయనే మాట్లాడుకుంటాడు, ఆయనే చెప్పుకుంటాడు, చెప్పేది ఆయనే, చేసేది ఆయనే, అంతా ఆయనే. నేను ఈ దేహంతో, నేను ఆ బ్రహ్మభావంతో, బ్రహ్మ ఆధీనంతో ఈ దేహాన్ని, బ్రహ్మ సారథ్యంతో ఈ దేహాన్ని నేను నడుపుకుంటాను. ఇంక ఏం చేసినా నాకు కర్మ లేదు. బ్రహ్మార్పణంగా కర్మ లేదు కదండి. కర్మ లేనప్పుడు అంతకు ముందు అన్నీ ఖాళీ చేసుకుని నేను ఖాళీ అయిపోయి మళ్ళీ జన్మకి రావడం, అది మన పరిస్థితి. అమ్మ చెప్పే దగ్గర అమ్మ మనం నేర్చుకునేది అది. ఇక్కడ ఏమన్నారు? అక్కడ కర్మ చేశారు అంటే సత్సంగులు, మీరు కర్మ చేశారు అంటే అజ్ఞానంలో ఉన్నారనే అర్థం చేసుకోవాలిరా. ఇక్కడ బ్రహ్మజ్ఞానికి కర్మ లేదు. ఎందుకు లేదు? కర్త లేడు. దేహం అనే కర్త, నేను దేహాన్ని అనే భావం లేదు. జీవుడు బ్రహ్మం ఒక్కటే. అంటే కర్త లేడు కాబట్టి జీవుడు బ్రహ్మం ఒక్కటే. అంచేత నేను బ్రహ్మము, నేనే అంతగా అని తెలుసుకున్నవాడు ఏ పని చేయనక్కర్లేదు.
ఇంకే పని చేసి పని లేదు, చెప్పి పని లేదు. అలా ఊరక ఏమంటున్నారు, ఏ పని చేయనక్కర్లేదు, కర్మల వల్ల మోక్షం రాదు. ఏ పని చేయక్కర్లేదు, ఏ పని చేసినా మళ్ళీ కర్మలు వస్తాయి, కర్మల వల్ల మోక్షం రాదు. ఊరక ఉండటం. అలా బ్రహ్మంగా ఆ బ్రహ్మ ధ్యానంతో ధ్యాసతోటి ఉండటమేనా అని చెబుతారమ్మ. జ్ఞానాగ్ని సర్వకర్మ అని, జ్ఞానాగ్నిలో అన్ని కర్మలు దగ్ధమైపోతాయి. మన అమ్మ అప్పని చెబుతారు. బ్రహ్మజ్ఞానం వల్ల అన్ని కర్మలు భస్మైపోతాయిరా సత్సంగులు. మరి అంటే జ్ఞానం అంటే నేను బ్రహ్మమునని ఓరక ఉండటమే జ్ఞానము. అది ఓరక ఉండటమే, అంతకంటే లేదు. ఇంకా కదా జ్ఞానం అంటే ఏంటనుకున్నారు, నేను బ్రహ్మమునని ఓరక ఉండటమే జ్ఞానం. ఇంకా ఏదో తెలుసుకోవాలని కానీ తెలియని విషయాలను మననం చేయాలని కానీ భావిస్తే ఆ భావనే నిన్ను బంధిస్తుంది. బంధించి జన్మరాహిత్యానికి అడ్డుగా నిలబడుతుంది. మన జన్మరాహిత్యం కర్మలు పోగొడిపోతాయని చెబుతున్నారమ్మ. అరే సత్సంగులు, అర్థమైందండి. ఇక్కడ ఇంకా ఏదో తెలుసుకోవాలని కానీ తెలిసిన విషయాలు మననం చేయాలని కానీ భావిస్తే, గతవారు మననం చేయటం అది కానీ భావిస్తే ఆ భావమే నిన్ను బంధించి జన్మరాహిత్యానికి అడ్డుగా నిలుస్తుందిరా. కాబట్టి అన్నింటినీ వదిలి బ్రహ్మనిష్టలో ఉండటమే సాధన. నువ్వు చేయవలసింది అన్ని వదులు, శుభ్రంగా బ్రహ్మంగా నిష్టగా బ్రహ్మార్పణ భావంతో అలా హాయిగా ఉండిపో, అంతే. ఇంకేమి లేదు, నువ్వు చేసేది ఏమి లేదు, అలా ఊరుకుందు అని చెప్తున్నాను. నేను శరీరము కాదు, మనసు బుద్ధి ఇంద్రియాలు నేను కాదురా సత్సంగులు. అక్కడ చూడండి అమ్మంటున్నారు, అరే శరీరం నేను కాదు అనుకోండి, కాదు కదా, ఈ దేహం మనం కాదని తెలిసింది కదరా సత్సంగులు. మరి మనసు బుద్ధి ఇంద్రియాలు నేను కాదని అర్థమైంది కదా. అర్థమైందమ్మా, ఈ ప్రపంచం సత్యం కాదు, నేను బ్రహ్మమును, ఆ పరమాత్మ హంసను నేను, అంతే కదా. ఆ పరమాత్మకు నాకు భేదమే లేదు. అంతటా ఉన్న బ్రహ్మం నాలోని బ్రహ్మం, అంతటా ఉన్న బ్రహ్మంలోని నాలో బ్రహ్మం, ఆ బ్రహ్మం ఇది వస్తే ఆయన అంశ ఇది కూడా అని మనకు అర్థమైంది. భేదం లేదు, నాకు అర్థమైంది అని చెప్తున్నారమ్మా. అహం బ్రహ్మస్మి, చూసారా, నేను భగవంతుడే అని తెలుసుకోవడమే ముక్తి. నేను అంతటా ఉన్నోడు, నేను ఒక్కటే అని తెలుసుకోవడమే ముక్తి. ఇంకా విడుదలే, ఇంకా మీకు ఏమి తగిలించుకో. విడుదల, ముక్తి అంటే విడుదల అని చెబుతారమ్మా. మరి అమ్మ అంటున్నారు, విడుదల ఎప్పుడవుతావు? నువ్వు బ్రహ్మాన్ని తెలుసుకున్న తర్వాత విడుదల అవుతావు. అప్పటిదాకా నీకు తెలియదు, అప్పటిదాకా నేను నాదే బంధాల్లో ఉంటావు. ఇక్కడ నామరూప గుణాలకు అతీతంగా అమ్మ దగ్గరకు వచ్చాక నామరూప గుణాలకు అతీతంగా మనం ఉంటూ ఇంకా ఏవి చూడకుండా నువ్వు బ్రహ్మాన్ని తీరత్వంతో ఉంటూ అంతటా ఉన్న బ్రహ్మాన్ని, అంతటా ఉన్న బ్రహ్మ నాలో బ్రహ్మ ఒకటే అని తెలిసి అందరిలో ఉన్నది అంత, ఇవన్నీ కూడా బాగా స్థిరపడిపోతాయమ్మా. ఎప్పుడైతే అమ్మ దగ్గర బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఇంకా జన్మరాహిత్యానికి ఏం కావాలో అదే చెప్తారు అమ్మ. మరి జన్మరాహిత్యానికి ఏం కావాలో నీకు అర్థమవుతుంది. అలా ఉండి శక్తి యుక్తి కూడా ఇక్కడ అందరికీ, నాకు నీకు అని కాదు, అందరికీ అర్థమవుతుంది. అందరూ ఇది బ్రహ్మ విద్య అంటే అందరికీ, అందరూ చేసుకునే విద్య. ఇది బ్రహ్మ విద్య అంటే అందరికీ అర్హత ఉంది, కానీ ఆచరించి అనుభవించాలి అంతే. ఇక్కడ తెలుసుకోవటం వేరు, అనుకోవటం వేరు. తెలుసుకుని అనుకోవటం కాదు, ఆచరించి అనుభవించింది. ఎవరు ఇచ్చేది కాదు, పుచ్చుకునేది. అంచేత ఇదంతా ఎవరు ఆచరిస్తే వాళ్ళకే. ఎవరు అన్నం తింటే ఇప్పుడు ఆకలి అయినోడికి, నేను ఆకలి అయితే నేను తింటే నాకు ఆకలి ఎలా తీరుతుందో నీకు ఇది తెలుసుకోవాలి. జన్మరాహిత్యం నాకు కావాలి అని నువ్వు చేసుకుంటేనే నువ్వు జన్మరాహిత్యం అవుతావు. ఇది ఎవరో ఇచ్చేది కాదు, ఎవరో పుచ్చుకునేది కాదు, చెప్పేది కాదు అని చెప్తాను. ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఇక్కడ చూడండి అమ్మంటున్నారు, అరే సత్సంగులు, నేను శరీరం కాదు, మనసు బుద్ధి ఇంద్రియాలు నేను కాదురా. ఈ ప్రపంచం సత్యం కాదు, ఇదంతా దృశ్య ప్రపంచం అంతా మార్పు చెందేదిరా చెప్తున్నారు అమ్మ. ఇక్కడ ఇది అంతా కూడా మార్పు చెందేది. నేను బ్రహ్మమును, ఆ పరమాత్మ అంశను, పరమాత్మకు నాకు భేదమే లేదు. సరే, నాకు భేదం లేదు. అహం బ్రహ్మస్మి, నేను భగవంతుడిని అని తెలుసుకోవడమే ముక్తి. ఆసక్తి అహంకారం వదిలి, ఆసక్తి కోరిక అహంకారం వదిలి, చూడండి అమ్మంటున్నారు, ఆసక్తి అహంకారం వదిలి బ్రహ్మజ్ఞానంలో స్థిరమైతే నువ్వు ముక్తుడు వేరా. ఆ జ్ఞానంలో స్థిరపడిపోయావా, ఇక నీకేమీ లేదు, అది ముక్తుడు వేరా సత్సంగులు అని చెప్తారు.
అమ్మ అన్నారు చూడండి, సత్సంగులు నామ రూప గుణాలతో తాదాప్యం చెందటం వల్ల నీ స్వస్వరూపాన్ని దర్శించలేకపోతున్నావురా సత్సంగులు. నీ స్వస్వరూపం నువ్వు దర్శించలేకపోతావు అంటే కారణం ఏంటనుకుంటున్నావు? ఒకటి ఏంటి, ఇక్కడ నామ రూప గుణాలతో తాదాప్యం చెందడం వల్ల నీ స్వస్వరూపాన్ని దర్శించలేకపోతున్నావు. ఇవేమి నేను కాదు అని, ఏమి నేను కాదు, నామరూప గుణాలు నేను కాదు అని బ్రహ్మనిష్టలో ఉన్న వారికి బ్రహ్మ దర్శనం అవుతుంది రా సత్సంగులు. తప్పకుండా అందరికీ అవుతుంది అని చెప్తున్నారు. బ్రహ్మం సాధించేది పొందేది కాదు, అది సాధించేది కాదు, అది పొందేది కాదు, ఎవరో ఇచ్చేది కాదు, పుచ్చుకునేది కాదు అని చెప్తున్నారు. అమ్మ అనుభవించేదిరా, అది నువ్వు ఆచరించి అనుభవించాలిరా అని చెప్తారు. ఎందువల్ల? నీవే అది అయి ఉన్నావు, నీ లోపల అది ఉంది, అది వాళ్ళు ఇచ్చేది కాదు, పుచ్చుకుని నువ్వు అది అయి ఉన్నావు. దాన్ని నువ్వు వాడుకోవడం చేత కావట్లేదు. అది ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని ఎలా వాడుకోవాలి, దాని లక్షణాలు గుణాలు ఏం తెలుసుకుంటాం కదా. మరి అది నువ్వు వాడుకోకపోవడానికి ఏదంటో తెలుసుకుంటావు, అడ్లన్నీ తొలగించుకుంటావు, దానిగా అదిగా నువ్వు అయిపోతావు. అది ఇక్కడ అమ్మ అంటున్నారు, బ్రహ్మము సాధించేది పొందేది కాదురా సత్సంగులు, అది అనుభవించేది. ఎందువల్ల? నీవే అది అయి ఉన్నావు కనుక నిన్ను నీవే గ్రహించాలి. అది నువ్వై ఉన్నావు, నీకు అర్థం అవ్వట్లేదు, నువ్వు అదే ఉన్నావు, ఎవరు ఇచ్చేది కాదు. దాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు. సప్తకంలోకి వచ్చాక, అమ్మ దగ్గరికి వచ్చాక అంటే అదే రమణ మహర్షి చెప్పిన మాట, నిన్ను నువ్వు తెలుసుకో అన్న మాట. నిన్ను నువ్వు తెలుసుకున్నావు కాదు, తెలుసుకున్న తర్వాత నాయన నువ్వు తెలుసుకోవాల్సింది లేదు, తెలియబడేది లేదు, నువ్వు అదే కూర్చుంటావు. నీకు అర్థమైన తర్వాత అది నువ్వు తెలుసుకో, నిన్ను తెలుసుకో. అదే అమ్మ, అదే ఆయన చెప్పిన మాట. అమ్మ నువ్వేంట్రా, నిన్న తెలుసుకుని నువ్వు బ్రహ్మానివిరా, నువ్వు రాజులకి రాజురా, నీకు ఎదురు లేదు తిరిగిలేదురా, నువ్వు అదే ఉన్నావురా అని చెప్పి అది నీ పవర్ ఏంటో, ఆ బ్రహ్మ అంటే ఏంటో, బ్రహ్మ యొక్క పవర్ ఏంటో, ఆ బ్రహ్మం నువ్వు ఎలా అవుతావో అమ్మ సత్సంగులు అన్ని విషయాలు క్షుణ్ణంగా మళ్ళీ ఇంకా నీ సంశయం అనేది ఇక్కడ లేకుండా అమ్మ అనుభవజ్ఞానం గురువు కాబట్టి మనకి అన్నీ చెప్తారు కాబట్టి మనకి ఇంక సంశయాలు ఉండవు. ఇక్కడ అనుభవించేది, ఇక్కడ సాధించేది పొందేది కాదు, అనుభవించేది. ఎందువల్ల? నీవే అది అయి ఉన్నావు కనుక నిన్ను నీవే గ్రహించాలి. నువ్వు కొత్తగా నువ్వే అదే ఉన్నావు, దాన్ని నువ్వు వాడుకోవటమే, దాన్ని తెలుసుకోవడమే, గ్రహించడమే. చూడండి, అలా గ్రహించాలి. గ్రహించావు, తెలుసుకున్నావు, సత్సంగానికి వచ్చాక ఆనందిస్తున్నావు. ఎప్పుడైతే తెలుసుకున్నావో, ఓ నేను అదే ఉన్నానా, ఆచరిస్తాను, అనుభవిస్తాను అని ఆనందిస్తున్నావు. ఆచరణ అనుభవం వచ్చింది, ఆచరిస్తున్నారు, అనుభవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆనందిస్తున్నారు అని చెప్తున్నారు. అమ్మ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఉన్నది బ్రహ్మ ఒక్కటే, రెండో వస్తువు లేదురా సత్సంగులు, ఇంకా రెండోది లేదు అని చెప్తున్నారు. అమ్మ ఇక్కడ ఏమన్నారు, అక్కడ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఉన్నది బ్రహ్మ ఒక్కటే, రెండో వస్తువు లేదు. మనం అలా రెండుగా లేదు కాబట్టి దేహం బ్రహ్మ ఒక్కటే అని మనకు అర్థమైంది. దేహం నేను కాదు, బ్రహ్మ అని అర్థమైంది కాబట్టి నేను బ్రహ్మం కాదు, అందరిలోనే ఉన్నది, అంతటా ఉన్నది, అంతా అది చెప్పింది కదా శంకి ఉంది, అంతా ముడి పదార్థం. అంటే ఆ ముడి పదార్థంలో మనం కూడా, మనలో ఉంది, అంతటా ఉన్నది, అందరిలో ఉన్నది, ఆ ముడి పదార్థమే మూలం. ముడి పదార్థం అంటే మూలం. ఈ అంతా కూడా పంచభూతాలతోటి, ఈ పంచభూతాలతో కలిసి ఈ ముడి పదార్థానికి ముడి పదార్థం ఆధారంగా ఈ పంచభూతాల ఆకారంలో ఇది నడిపింది. ఈ పంచభూతాలు తీసేస్తే ముడి పదార్థం, అంతటా ఉన్న ముడి పదార్థం మనలో ఉన్నది, అదే అని అమ్మ మనకి ఇప్పుడు చెప్పారు కదండి. ఇవన్నీ కూడా మనకి అలాగా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఎవరు కూడా అసలు వ్యర్థం అనేది చేసుకోవట్లేదు క్షణం కూడా. అది ఇక్కడ అమ్మ దగ్గర మనం వచ్చాక నేర్చుకునేది అదే అమ్మ. అదేనా ఇవన్నీ కూడా ఏమైనా సరే అమ్మ దగ్గరికి వచ్చాక మనకి అసలు తెలియదంటూ ఉండదండి. అన్నీ తెలుసుకుంటాం, అన్ని తేలిగ్గా అంతేనమ్మా. మనం రోజు చెప్పినదంతా ఉపనిషత్తు. అసలు దేంట్లో ఒక వాక్యం అంటే ఆశ్చర్యార్థం. మనం ఈ వాక్యాన్ని ఎంతో భావంగా ఎంత బాగా చెప్పుకుంటున్నాం. అవునమ్మా. అసలు ఈ అర్థమే ఉంది. 3 వాక్యం, 4 వాక్యం అంటున్నారు. అసలు మంది
అంటే ఇంత హ్యాపీగా జరుగుతుంది అని మనకి తెలియబడ్డం. పరమాత్మ మనం మామూలు అదృష్టం. ఇవన్నీ కూడా అనుభవంలోనే. బ్రహ్మ చూడు ఎంత కఠోపనిషత్తులు దీంట్లో ఉన్నారా మనం చూడు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానా మేకో బహూనాం యో వేదాంతాతి కామాన్ తమాత్మస్థం మేను పశ్యంతి ధీరా తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం. చూడండి, నిత్యో నిత్యానాం చేతన చేతన అని చెప్తాను కదా అర్థం. అనిత్యంలో నిత్యాన్ని, అనిత్యంలో నిత్యం ఇది నిత్యంగా చూస్తున్నాం. ఈ ప్రకృతిలోని ఈ ప్రకృతి అంతా అనిత్యం కదా, మార్పు చెందింది కదా. నీకు ఓ భావం రావచ్చు, ఇంకో భావం రావచ్చు, మార్పు చెంది కదా. చేతనముల్లో చేతనం, దీన్ని మాత్రం మనం చేతనాలు చేతనం. ఇది ఎప్పుడూ ఉండేది, ఎన్ని యుగాలైనా ఇంతే కదా. ఏకమైన అనేకమైన కోరికలను నెరవేర్చినది ఆత్మను తమలోనే దర్శించు ప్రాణులు. అది నాకు ఇట్లా ఆనందం ఎందుకు అనిపించిందంటే, మనం ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మంగా చక్కగా చూస్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరినే కూడా అలా పరమాత్మనే చూస్తున్నాం. చూడు ఎంత హాయిగా శ్లోకం మనం నేర్చుకోలేకుండా క్రితం జన్మలో మనకు అయిపోయింది. అయితే చూడు, ఆత్మను తమలోనే దర్శించు ప్రాణులు. మీలో, నాలో, అందరిలో అంతటా వ్యాపించున్నది ఒక్కటే. మనం అలా దర్శించున్నాం ప్రతి ఒక్కళ్ళు. మన గురించే కొన్ని సాయిరామ్ గారు, సాయిబాబా గారు 22 దేశాల 28 దేశాలు ఏదో పంపారు. సాయిబాబా గారు చెప్పారు, అన్ని దీంట్లోనే ఉన్నాయమ్మా మన పుస్తకాల్లోనే అంటే నవ్యం. గుర్తుందా? సాయిరామ్ గారు వస్తారు కదా, వచ్చి చూడండి, తమలోనే దర్శించు ప్రాణులకు మాత్రమే శాశ్వతమకు శాంతి. ప్రతి వాక్యం కూడా మన అనుభవ వాక్యాలే, మహాత్ముల అనుభవ వాక్యాలే ఉపనిషత్తు. మనం అనుభవిస్తున్నామే, ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తున్నాం. తదేతదితి మన్యంతే నిర్దేశ్యం పరమం సుఖం. నిర్దేశింప శక్యము కానిది, నిర్దేశింప శక్యము కానిది పరమమైనది నగు సుఖమును ఇది ఏ ఆత్మ. అర్థమైందా? మనకేమో ముందు చెప్పుకోవటం అయిపోయింది, ఇప్పుడు శాస్త్ర పరిచయంతో ఆనందం వేస్తాం, అంతే కదా. ఇదే ఆత్మ అని విజ్ఞంలో భావించరు. అనుభవం మహాత్ములు అనుభవంగా కూడా చెప్పారు, మనకి అనుభవిస్తున్నాం, మనం అందరం అనుభవిస్తున్నాం. తదేతదితి మన్యంతే నిర్దేశ్యం పరమం సుఖం. నిర్దేశింప శక్యము కానిది, నిర్దేశించడానికి ఎలా ఉందో ఉన్నదంతా అదే పరమమైనది నగు సుఖమును ఇదే ఆ ఆత్మని విధులు భావించారు. మన సత్సంగం వాళ్ళు శాస్త్రం చదవాలని ఎలాలని ఏదో ఉండేటువంటి సంకల్పం. మనం ఒక గంట అంటే మన అనుభవే కదా రోజు మనం నా తత్ర సూర్యో భాతి నా చంద్ర తారకం నేమ విద్యుతో భాంతి ఉద్యోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య పాసా సర్వమిదం విభాతి. తత్ర సూర్యో భాతి, మనం ఏమంటాం? సూర్యులో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ. నా చంద్ర తారకం, చంద్రుడిలో ఉన్న ఆత్మ. చెప్పుకున్నాం లేదా ఆ వాటి
ఆ ఆత్మ యొక్క సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రం నేమా విద్యతో భాంతి నక్షత్రాలు కానీ కుతూహయమగ్ని మెరుపులు కానీ అన్నీ ఆత్మే అని మనం అనుకుంటున్నాం కాబట్టి ఆత్మ ద్వారానే అన్నీ జరుగుతున్నాయి. మన అవయవాలే కాదు, మన అందరం కూడా అదే అని చక్కగా మహానుభావం చెప్పారు. ఆత్మతో ఉండబట్టే కదా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, నక్షత్రాలు మనకి తలతల మెరుస్తున్నాయని, మెరుపులు కానీ ప్రకాశం. ఇక ఆత్మ లేకపోతే అయ్యి అంతే కదా. మన దేహంలో మనకి ఏం లేకపోతే ఎలాగైతే శవం అవుతామో అవి కూడా ఏం చేయలేవు అని ఇక్కడ. ఇక ఈ అగ్ని విషయం వేరుగా చెప్పాలన్నా ఆ ఆత్మ ప్రకాశించడం వల్లనే దాన్ని ఆశ్రయించుకొని తక్కినవన్నీ ప్రకాశించు. తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. మరి చెప్పుకునే అన్నీ అని అర్థమవుతున్నాయి కదా. దాని ప్రకాశం చేది అంతయు ప్రకాశించు. ఈ ప్రకాశంతో అంతయు కూడా ప్రకాశం. మీకు ఇష్టంగా ఉంటుందా శ్లోకాలు? 3 వంతులు ఇష్టపడుతున్నారే, ఒక్క వంతు తప్పించి అది బ్రహ్మే. నా తత్ర సూర్యో భాతి నా చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతూహయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. మనకు చదువుతుంటేనే అర్థమవుతుంది అంటే మనం అనుభవం ఉండబట్టి. నాకు నువ్వు గుర్తొచ్చు, కానీ కొంతమందికి శ్లోకాలు వినాలని ఎప్పుడు ఈ భావన ఏంటది ఉందని అనిపించింది. ఈ బాబు అడగానే కారణం కూడా అందరికీ రోజు భావన చెప్పుకుంటాం కదా, అమ్మ శ్లోకం చదివితే బాగుండు అని ఉంది. ఆ ఉన్నదే పరమాత్మ మన సత్సంగులే ఈ కోరిక. ఇక్కడ బ్రహ్మం అంటే మనకు ఏమనుకున్నాం, ఉపనిషత్తుల సారం బ్రహ్మం, వేదాల సారం బ్రహ్మం, భగవద్గీత సారం బ్రహ్మం, బ్రహ్మ సూత్రాల సారం బ్రహ్మం. అంచేత దీని సారం ఏంటో మనం అనుకున్నాం కానీ మాకు అర్థం అవ్వలేదు. అనుభవం ఉంది, అనుకున్నాం కానీ ఇప్పుడు క్లియర్ గా అది యదిదం కించ జగత్సర్వం ప్రాణ ఏజతి నృతం శ్రుతం మహత్వం మహద్భయం వజ్ర సముద్యతం ఏతద్విదురమృతాస్తే భవంతి. యదిదం కించ జగత్సర్వం మనకు చెప్తాను కదా ఈ ప్రపంచం అంతా అని. జగత్సర్వం కించ యదిదం అంటే ముందు వెనక్కి, వెనక్కి ముందు ఉంటుంది శ్లోకం అర్థం. యదిదం కించ జగత్సర్వం అంటే ప్రాణము అంటే ఆత్మ నుండియే ప్రపంచమంతయు ఆవిర్భవించచ్చు. ఉన్నదంతా బ్రహ్మ అని చెప్పుకోవట్లేదు. దాని చెల్లించచ్చు. ఉన్నది ఇదేనమ్మా, దీంట్లోనే సృష్టి స్థితి లయాలు అని మనం చెప్పుకోవట్లేదు. సృష్టింపబడింది, స్థితి జరుగుతుంది, లయం జరుగుతుంది. ఉన్నదంతా బ్రహ్మంలోనే అన్నదానికి. మహద్భయం వజ్ర సముద్యతమ్య ఏతద్విదురమృతాస్తే భవంతి. ఎత్తబడిన వజ్రాయుధములే ఆత్మ గొప్ప భయమును కలిగించు. తెలియని వాళ్ళకి ఆత్మతత్వం ఎంతో కష్టం. భయమే. సాకారాలు అయితే ఈజీగా ఉంటుందని పూజ చేస్తే అయ్యే ఏం కావాలంటే అవి వస్తాయని. ఆత్మతత్వం వలన ఏముంది అంటే ఆత్మతత్వం వలన నిశ్చలతం. ఇవి చేసుకుంది నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని
సాకారంలో చిన్న చిన్న ఓ దేవుడయ్యే ఓ దేవుడు ఓ దేవుడయ్యే ఓ దేవుడు. కానీ మనం అన్ని బ్రహ్మంలోనే అని మన పూజలన్నీ ఒక్కలాగే చేయాలి, అవునా కదా? కానీ ఉం, ఆత్మతత్వం అంటే మన గణేష్ బాబా గారు హిమాలయంలో నేను బాబు అన్నాన్ని నీకు ఏం చెప్పారే, ఏమన్నారే? ఆత్మతత్వం అందరికీ అర్థం అవుదమ్మా, అమ్మే తత్వం చదువుతున్నారు కానీ ఆయన ఏమి చెప్పడం లేదు, యాత్రలో చూస్తున్నారు, అవునా? అప్పుడు ఆత్మతత్వం పుస్తకం తీసి చదివితే మన చిన్న పుస్తకాలు అమ్మాయి ఇది ఎవరికి అర్థం అవదు, యాత్రలో అయితే అర్థం అవుతున్నారు. ఆయన దర్శనం ఆయన చెప్పారు కదా, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్నీ భర్త అనే అడ్డు పెట్టుకుని అమ్మ తెలియనట్లేదు అని ఇలా అందరికీ చెప్పారు. ఆత్మతత్వంలోనే అన్నీ ఉన్నాయి. ఆత్మతత్వం తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టు, నీలో నాలో అందరిలో అంతటా. ఇది పెద్ద క్లాసే, కానీ ఈ క్లాసు అనుభవసారం కదా. అవి 1, 2, 3 అన్నీ ఇంపార్టెంటే. కానీ కానీ అంటే ఫుల్ స్టాప్ వచ్చింది. ఫుల్ స్టాప్ ఏమో తత్వం, మనం రోజు చెప్పుకునేదంతా ఫుల్ స్టాప్. దాంట్లోనే ఈ కామాలు. ఆత్మతత్వం అంటే నీలో ఉన్న ఆత్మతత్వం నువ్వు తెలుసుకుంటే ఇంకేమీ లేదు, ఉన్నది అదే. మనకి ఇంక భయం లేదు. పాపం గొప్ప భయమును కలిగించు, ఆశ్చర్యంగా భయప్రదంగా ఉంటారంట ఆత్మతత్వం తెలియని వాళ్ళకి. ఈ ఆత్మను తెలుసుకున్న వారు మనం ఎలా ఉన్నాం, జనన మరణ రహితులు అవుతుంది. అదే మహద్భయం వజ్ర సముద్యతమ్య ఏతత్ విదురమృతాస్తే భవంతి. జన్మ మరణ దుఃఖ ప్రవాహము పడంగాక పడింది. మనం సత్సంగంలోనే ఈ దేహం నేను కాదు, నేను ఆత్మను మొదలెట్టేసుకోలేదు. స్టార్టింగ్ అది. ఇంక ఉన్నదంతా బ్రహ్మే అని, ఆత్మన బ్రహ్మన్న ఒకటి కదా. భయా దస్యాగ్నిస్తపతి భయా తపతి సూర్య భయాదించత్ర భయాది ఇంద్రచ్చ వాయుచ్చ మృత్యు రావతి పద్యమ యూనిక్ సెవెంత్. మహా భయాదస్యాగ్నిస్తపతి భయాతపతి సూర్య భయాదిశ్చంద్రవాయుచ్చ మృత్యురావతి కన్యచమః. అంటే ఈ ఆత్మ యొక్క భయం వల్లనే అగ్ని మండుతుంది. ఆత్మ అర్థం మండుతుందంటే ఆత్మ లేకపోతే గాలి వేస్తుందా? ఆత్మ లేకపోతే ఈ దేహం ఉంటుందా? ఆత్మ లేకపోతే అసలు ఏదైనా జరుగుతుందా? పంచభూతాలు కలుపుతాయా? కదులుతాయా? కలుపుతాయి కదా. పంచభూతాలు కదులుతాయా? నక్షత్రాలు కదులుతాయి. నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు వాటి పనులు చేస్తుంటాయా? దేహమే కదలట్లేదు కదా. ఈ ఆత్మ లేకపోతే ఏది లేదు అని చెబుతున్నారు. ఈ ఆత్మ యొక్క భయం వల్లనే అగ్ని మండుతున్నది, సూర్యుడు ప్రకాశించున్నాడు, ఇంద్రుడు వాయువు 5వ వాడకు మృత్యువు తమ తమ విధులను చక్కగా నిర్వర్తించింది. మృత్యుకి ఏదో కారణం ఉండాలి కదా, లేకపోతే ఊరికే ఎలా వస్తుంది మృత్యు? తమ విధుల్ని నిర్వర్తించారు. యముడైనా ఆత్మే, కృష్ణుడైనా ఆత్మే, రాముడైనా ఆత్మే, నీలోనే ఆత్మే, నాలోనే ఆత్మే అని నాకు అలా అందరిలో ఒకే ఆత్మ చుట్టం అలవాటు. అందుగురించే వేరు అనిపిస్తూ ఏ దేవుడైనా ఒకటే, ఎవడమైనా ఒకటే, ఎవరి మాటలైనా ఒకలాగే ఉండవు నాకు. ఎందువల్ల అన్నీ కూడా పరమాత్మ లేకుండా ఏ విధుల్ని నిర్వర్తించలేదు కదా. అదే ఇహ చేదస కద్బోధు ఇహ చేదస కద్బోధుం వ్యాకృశ్రీరస్య విశ్వసః తతః సర్గేషు లోకేషు
శరీరత్వాయ కల్పతే. నాకు ఎంత ఆశ్చర్యం, రోజు చెప్పిందే చెప్పుకుంటున్నాం అనుకున్నాను. వెంటనే కరోనా ఉధృతో సాగింది. ఆ పిల్లోడిని అన్నాను, నువ్వు కాదు నాకే అనిపించింది అన్నాను. ఈయనకి అనారోగ్యం రావటం అన్నీ టక్కటక్క చెప్పింది ఏం చెప్పుకుంటూ వస్తున్నాను అని అనిపించింది, విసుగు అనిపించింది. అలా స్వచ్ఛంగా అయిపోయింది. అప్పుడు కరోనా అప్పుడు కూడా కరోనా అని మనకు అప్పుడు తెలియకుండా అస్తమానం చెప్పేసుకుంటాం అనేటప్పటికి 2 నెలల పిల్లోడు రావటం ఆగి ఆ తర్వాత జూన్. అజ్ఞాని జ్ఞాని 2 లక్షణాలు కలిపి ఈయన్ని నా మీద చెప్పుకోమన్నారు కదా. అయితే మీరు అజ్ఞాని నేను జ్ఞానాన్ని నవ్వుకుంటా సంభాషణ వరకు అవునా కదా. ఈయన నా మీద చెప్పుకోవాలి కదా. ఎందువల్లంటే అమ్మ రోజు ఏం చెప్పుకోవాలి బ్రహ్మ గురించి, అది అనుభవించేది చక్కగా. మరలా చూడు మరి, ఇది మన అనుభవ వాక్యానికి అందేటట్టుగా బ్రహ్మ ఇది ఇచ్చింది. శరీరము ఇహ సేద శకదోర్ధం బోద్ధం ప్రేక శరీరస్య విశ్వస తతః సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే. శరీరము పడిపోకపోవడమే ఈ ఆత్మను తెలుసుకున్నవాడు. మనం తెలుసుకున్నాం, అనుభవిస్తున్నాం, మనం ఎలా ఉన్నాం, సంసార బంధం నుండి విముక్తుడవుతున్నాడు. ఇప్పుడు బంధం ఎదురా సంసారం ఉన్నట్టుంది, మనలో సంసారం లేదు, సంసారం ఉన్నట్టు లేదు. ఏంటో రోజు క్రమంగా వంటలు చేసుకున్నాం, తినేస్తున్నాం, ఏమీ లేకుండా అసలు ఏమీ లేదు. ఈ ఖాళీలోనే అన్ని జరిగేస్తుంది. మరి విముక్తులు అయ్యామో లేదా? బ్రతికి ఉండగానే ముక్త స్వరూపం, అదే జన్మ. సరిపోయిందా లేదా శాస్త్రం? అట్లు తెలుసుకోనచ్చు అతడు మళ్ళా శరీరం తెలుసుకోకపోతే మామూలే కదా. శరీరము ధరింపవలసి వచ్చు, పునర్జన్మను పొందవలసి వచ్చు. ఇది 2 రకాలుగానే చెప్పారు. ఆత్మతత్వం తెలుసుకున్న వారేమో జన్మంతత్వంలో పడలేదు, తెలియని వాళ్ళు పడతారండి. ఈ 2 చెప్పారు. మనం అయితే అసలు ఒక్కటే చెప్పుకున్నాం, గుర్తుందా? రోజు మనం ఒక్కటే చెప్పుకుంటాం, బ్రహ్మలో బ్రహ్మలో యథాదర్శే తదాత్మని యథా స్వప్నే తదా పితృలోకే. యథాదర్శే తదాత్మని యథా స్వప్నే తదా పితృలోకే. యదా పరివదృశ్యే తదా గంధర్వలోకే ఛాయా తపయోరివ బ్రహ్మలోకే. చూడండి దీని భావార్థం. అర్థమునందు ప్రతి వస్తువు స్పష్టముగా గోచరించినట్టు ఈ బ్రహ్మంలోనే మనకి అన్ని తెలియబడుతున్నాయి. అర్థంలో చూడు, ఇలా చూస్తుంటే ఏం చూపిందే అదే ప్రతిబింబిస్తుంది కదా. మన ముఖం కావాలంటే మన ముఖం, మన పిల్లల ముఖం, ఏది కావాలన్నా అర్థంలో ఏదైనా ప్రతిబింబించినట్లు అర్థమునందు ప్రతి వస్తువు స్పష్టంగా గోచరించినట్లు. అర్థమునందు ప్రతి వస్తువు గోచరం పొందలేదా మనకి? ఇది అర్థంలో పెట్టేస్తున్నాం మనం. తెరన్నాం అర్థం, ఏదైనా బ్రహ్మే కదా, ఈ అనంతంలోనే అన్నీ ఉన్నాయి కదా అనుకుంటున్నాం లేదా? అదే వాక్యం. అర్థమునందు ప్రతి వస్తువు స్పష్టంగా గోచరించినట్లు ఈ ఆత్మ తన ఎందు స్పష్టంగా అనుభూతం అవుతుందా లేదా? ఈ ఆత్మ పితృలోకమున స్వప్నమందువలను, గంధర్వలోకమున ఉదకమందువలను, బ్రహ్మలోకమున ఛాయాతపము కులవలను అనుభూతము. మనకి ఏ భావన వచ్చిందో ఉండి లేనట్టుంటున్నాం మనం. అసలు రోజు మన సత్సంగులు ఉన్నారా అంటే లేదు, లేరా ఉన్నాయి దేహం. ఎవరికైనా భావనైనా ఉంటాం. మరి మన అనుభవాలకి మరి మహాత్ముల అనుభవం ఒక్కటే అని తెలియబడుతుంది. ఇంద్రియాణం పృథగ్భావ ముదయాస్తమయో మయౌ చయత్ వృధా
ఉత్పద్యమానానాం మత్వా ధీరూన చోచతి. ఇంద్రియాణం అంటే ఇంద్రియాలని మనం అనుభవించడం వల్ల అర్థాలు తెలుస్తున్నాయి. ఇంద్రియాణం హృదగ్భావముదయాస్తమావ్యౌచమయత్ హృద ఉత్పద్యమానానాం మత్వా ధీరోన చోచతి. పరిపర విధముల ఉత్పన్నమైన ఇంద్రియముల వేరు స్వభావమును వాని హృదయాస్తమయమును తెలుసుకున్న ధీరుడు గుర్తింపడు. మనకేముంది? అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేనేమి చూటే లేదు. చూసా, ప్రతిదీ మన అనుభవంలో ఉందా లేదా? సరదా ఎత్తుందా లేదా? అది మనం మళ్ళీ మననం చేసుకుంటున్నాం. ఇంద్రియేభ్య పరం మనో మనసాః సత్వముత్తమం సత్పాదది మహానాత్మ మహతో వ్యక్తముత్తమం. అవ్యక్తాత్తు పరః పురుషో వ్యాపకో లిజ్ఞాయేవ చ యజ్ఞాత్వా ముచ్యతో జంతు అమృతత్వం చ గచ్చతి. ముందు చదవగలిగామా? ఇప్పుడు ఇంకా అలవాటైపోయి అది చదవని పుస్తకమైన శుభ్రంగా వచ్చింది. అంటే ఏది అలవాటైతే అదే బ్రహ్మాత్మం బ్రహ్మ విబ్రహ్మజ్ఞో బ్రహ్మ బ్రహ్మ యువతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. నమస్కారం అంటే గౌరవం. ఎందువల్ల? ప్రతి ఒక్కరూ దేవుడు ఉన్నాడని మనకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కళ్ళని గౌరవించాలి. చిన్న పెద్ద కాదు, అందరూ తమ స్వరూపమే అని తెలుసుకున్నాం. ఉన్నదంతా నేనే అని తెలుసుకున్నాం. హాయిగా ఆనందంగా బ్రహ్మాత్మగా ఉన్నాం. బ్రహ్మాత్మం బ్రహ్మ బ్రహ్మజ్ఞో బ్రహ్మణ బ్రహ్మ యువతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. బ్రహ్మాత్మం ఓం శాంతి శాంతి శాంతి. ఒక శాంతి మనకంటా, ఒక శాంతి